శ్రీమాన్ సత్య గోపీనాథ్ ప్రభుజీ 19 సంవత్సరాల ప్రాయంలోనే హరే కృష్ణ ఉద్యమం పట్ల ఆకర్షితులై గత 20 సంవత్సరాలుగా మనస వాచ కర్మణ దానికి అంకితమై ఉన్నారు. భగవద్గీత, భాగవతం మరియు ఇతర పురాణాలపై సాధన చేసి ఆర్జించిన జ్ఞానాన్ని సామాన్య జనానికి మనసుకు హత్తుకుపోయే రీతిలో చెప్పటం వారి ప్రత్యేకత. శ్రీమాన్ సత్య గోపీనాథ్ ప్రభుజీ బెంగళూరు, తిరుపతి, హైదరాబాద్ దేవాలయాల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు మరియు రాజమండ్రి, అనంతపూర్, గుంటూరులో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థ శ్రీ రాధాకృష్ణ దేవాలయాల నిర్మాణంలో ప్రారంభ దశ నుండి విశేషంగా కృషి చేశారు. దాన్ని విజయవంతంగా పూర్తి చేశారు కూడా. ఈ దేవాలయాల్లో అన్ని పూజా కార్యక్రమాలు నగరవాసులందరికీ సంతృప్తికరంగా విజయవంతంగా జరపబడుతున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం గుంటూరు నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండవీడు దేవాలయ నిర్మాణంలోనూ అమరావతి దేవాలయాల ప్రాజెక్టు సంచాలకులుగా విజయవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అతి త్వరలోనే ఈ దేవాలయాల నిర్మాణం పూర్తి చేసి భక్త జనులందరికీ అందుబాటులో తెచ్చే విధంగా కృషి చేస్తున్నారు. రాజమండ్రి, అనంతపూర్ మరియు గుంటూరు దేవాలయాలకు కూడా అధ్యక్ష హోదాలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఇస్కాన్ ఇండియా సలహా మండలి మరియు ఇస్కాన్ ఫుడ్ రిలీఫ్ ఫౌండేషన్ సెంట్రల్ కౌన్సిల్ నందు సభ్యునిగాను, ఇస్కాన్ దక్షిణ భారత డివిజన్ కౌన్సిల్ చైర్మన్గాను, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థ ముఖ్య సంచాలక బృందానికి ఆమోదయోగ్య విధంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు నిర్దేశించిన విధంగా శ్రీమాన్ సత్య గోపీనాథ్ ప్రభుజీ భగవద్గీత, భాగవతం, కృష్ణ సాహిత్య పుస్తక వితరణ లాంటి అనేక విశేష భక్తి కార్యక్రమాలతో ఎందరో భక్తుల్ని, ముఖ్యంగా యువతపై చెరగని ముద్ర వేస్తున్నారు. అందరికీ ఆదర్శప్రాయుడై నడుస్తున్నారు, అందరినీ నడిపిస్తున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. జయ రాధా మాధవ జయ కుంజ విహారీ. జయ రాధా మాధవ జయ కుంజ విహారీ. జయ రాధా మాధవ జయ కుంజ విహారీ. జయ గోపీ జన వల్లభ జయ గిరివరధారి జయ గిరివరధారి. 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 యశోదానందన వ్రజ జన రంజన యశోదానందన వ్రజ జన రంజన యశోదానందన వ్రజ జన రంజన యశోదానందన వ్రజ జన రంజన. యమున తీరా వనచారి యమున తీరా వనచారి యమున తీరా వనచారి యమున
Krishna Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Rama Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Rama Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Rama Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Hare Hare Govinda Jaya Jaya Gopala Jaya Jaya 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 Radha Ramana Hari Govinda 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 Jaya Jaya Govinda 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 Gopala 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 Radhe Radhe Govinda Radhe Govinda 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 Radhe Radhe Gopala Radhe Gopala Radhe Radhe Govinda Radhe Gopala Gaura Nitai Jaya Gaura Nitai Gaura Nitai Jaya Gaura Nitai Jaya Gauranitai Jaya Gauranitai Jaya Gauranitai Jaya Gauranitai Jaya Prabhupada Jaya Prabhupada Prabhupada Jaya Prabhupada Jaya Prabhupada Jaya Prabhupada Jaya Prabhupada Jaya Prabhupada Jaya Guru Deva Jaya Guru Deva Guru Deva Jaya 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 Guru Deva Nitai Gaura Hari Bol Hari Bol Hari Bol Hari Bol Jai Gaura Hari Bol Hari Bol Hari Bol Hari Bol युगधर्म हरिनाम संकीर्तन की जय जगत गुरु शिल प्रभुपाद की जय राधा श्याम सुंदर की गौर निताय की निताय गौर प्रेमानंदे Hari Bol ओम नमो भगवते वासुदेवाय 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 नारायणं नमस्कृत्यं नारायणं नमस्कृत्य
నమస్కృత్యం నరం చైవ నరోత్తమం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం దేవీం సరస్వతీం వ్యాసం తతో జాయముదీరయే తతో జాయముదీరయే నష్టప్రాయేషు భద్రేషు అష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా నిత్యం భాగవత సేవయా భగవతీరుత్తమ శ్లోకే భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ భక్తిర్భవతి నైష్టకి. హే కృష్ణ కరుణా సింధో హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనీశ్వరీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే ప్రణమామి హరిప్రియే వాంఛా కల్పతరుభ్యస్య వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. భగవంతునికి 3 రకాలైనటువంటి శక్తులు ఉన్నాయి. అంతర్గత శక్తి, బహిర్గత శక్తి, తటస్థ శక్తి. అంతర్గత శక్తి ఆధ్యాత్మిక జగత్తు, బహిర్గత శక్తి మనం ఉండేటువంటి భౌతిక జగత్తు, తటస్థ శక్తి జీవుడు, మార్జినల్ పొటెన్సీ. ఆధ్యాత్మిక జగత్తులో ఉంటే ఇదే నా ప్రపంచం అని చెప్పి అనుకుంటాడు, ఇక్కడికి వస్తే ఇది నా ప్రపంచం అని చెప్పి అనుకుంటాడు. అందుకని జీవుణ్ణి తటస్థ శక్తి అన్నారు, మార్జినల్. మనందరం కూడా ఒకప్పుడు ఆధ్యాత్మిక జగత్తులో భగవంతునితో ఉండేటువంటి వారం. భగవంతుని యొక్క అంశగా మనలో కూడా స్వతంత్రత అన్నటువంటిది ఉందన్నమాట. ఆ స్వతంత్రతని దుర్వినియోగం చేసుకోవడం వల్ల మనం ఈ భౌతిక జగత్తులోకి రావడం జరుగుతుంది. మనిషి ఆనందంగా జీవితం గడిచిపోయేటప్పుడు వీటన్నిటి గురించి పెద్ద ఆలోచించడండి. ఏదైనా కొంచెం దుఃఖాలు వచ్చినప్పుడు అప్పుడు సందేహాలు వస్తూ ఉంటాయి. అసలు నేనెవరు, భగవంతుడు ఎవరు, నాకు భగవంతునికి ఉన్న సంబంధం ఏంటి, అసలు ఈ దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి. సృష్టిలో ఉన్న 84 లక్షల జీవజాతుల్లోకి ప్రశ్నించడం అన్నటువంటి అవకాశం కేవలం మనిషికి మాత్రమే ఉంది. జంతువులు ప్రశ్నించలేవు, కేవలం మనిషి మాత్రమే ప్రశ్నించగలడు. వేదం చెప్తుంది ఏం ప్రశ్నించాలా, పక్కింట్లో అత్తగొడల గొడవ ఏంటి, లేకపోతే అదేంటి ఇదేంటి, ఇవి కాదు. అతాతో బ్రహ్మ జిజ్ఞాస, పరమసత్యం. నేనెవరు, భగవంతుడు ఎవరు, నాకు భగవంతునికి ఉన్న సంబంధం ఏంటి, ఈ దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి, జన్మ, మృత్యువు, ముసల్తనం, వ్యాధి. అడుగు తినేవాడైనా, అమెరికా ప్రెసిడెంట్ అయినా, బ్రహ్మ అయినా ఈ 4 తప్పించుకోలేడు. వీటి నుంచి పరిష్కారం ఏంటి? నేనెవరు అంటే భగవద్గీతలో భగవంతుడు చెప్తూ ఉన్నారు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, నీవు నా యొక్క అంశవి అంటున్నాడు. మమైవాంశో. చాలామందికి అసలు భగవంతుడికి ఎందుకు సేవ చేయాలా? ఈ శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి, పంచతంత్రలో వివరించడం జరిగింది. ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా ఏం చేస్తాయి? పూర్ణ శరీరానికి సేవ చేస్తాయి. పంచతంత్రలో ఏం వివరించారు అంటే, ఒకసారి కండ్లు అనుకున్నాయంట, ఇంద్రియాణం నయనం ప్రధానం, నేను చాలా ఇంపార్టెంట్, నేను లేకపోతే అసలు ఏం జరుగుతుంది అని చెప్పి కండ్లు కొంచెం
గర్వంగా భావిస్తూ ఉన్నాయి. అప్పుడు ముక్కు అనుకునిందంట, నువ్వేం గొప్ప కాదు, సుగంధాన్ని ఆగ్రాణించేది నేను చాలా ఇంపార్టెంట్ అనింది. నాలుక అనిందంట, మీ ఇద్దరేం ఇంపార్టెంట్ కాదు, నేను చాలా పవర్ఫుల్, రుచి అనేది చూడకపోతే అసలు ఉపయోగం ఏముంది. నాలుక కూడా చాలా పవర్ఫుల్ అండి. అక్కడ నుంచి అన్నీ స్టార్ట్ అవుతాయి. తినడం, మనకు రకరకాల రుచులు కావాలా, రకరకాలవి మాట్లాడాలా. ఒకసారి పండ్లు నాలుక రెండు తర్కించుకుంటున్నాయంట. నాలుక అనింది నేను చాలా పవర్ఫుల్ అనింది. పండ్లు అన్నాయి, లేదు లేదు, సైనికుల్లాగా నీ ముందు నిలబడుకొని నేను గార్డ్ చేస్తూ ఉన్నాం, మేము చాలా పవర్ఫుల్, రక్షణ కల్పిస్తున్నాం. అప్పుడు నాలుక అనిందంట, పోపో మీ రక్షణ ఏం కావాలి నాకు, నేను చాలా పవర్ఫుల్, నేనేదో సైలెంట్గా ఉన్నాను కాబట్టి నువ్వు నిలబడుకోగలుగుతున్నావు, లేకపోతే అసలు నువ్వు నిలబడేదానికి కూడా నీకు అవకాశం లేదని. అప్పుడు పండ్లు అన్నాయంట, లేదు లేదు, నేను నిన్ను రక్షిస్తున్నావని, నా సత్తా ఏంటో చూపించమంటావా అని నాలుక అనిందంట. చూపించు చూద్దామని. ఎదురుగా ఒక పైల్మాన్ ఉన్నాడంట. ఒరే నీ కండలు దేనికిరా, కోసి నక్కలకి కుక్కలకి వేయాలా, అది ఇదని తిట్టిందంట నాలుక. వాడికి విపరీతమైన కోపం వచ్చి పిడికిలు బిగించి మూతి మీద ఒకటి ఇచ్చాయంట. పళ్ళన్నీ పడపట రాలిపోయాయి. అప్పుడు నాలుక చెప్పిందంట, చూసావా నా పవర్ ఏంటో అనిందంట. జిఫా చాపల్యం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంతా. తినాల 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 తినాల, నువ్వేం తింటే అది అవుతావు. మనం ఎక్కువగా తినేదాన్ని బట్టి మనలో చైతన్యం కూడా ఉంటుంది. సో నాలుక అనిందంటే నేను చాలా పవర్ఫుల్ అనింది. తర్వాత ఈ లోపల చేతులు అన్నాయంట, వస్తువుని దగ్గరికి తీసుకుంటేనే కదా నేను చాలా పవర్ఫుల్. కాళ్ళు అన్నాయంట, ఆ వస్తువు దగ్గరికి తీసుకెళ్లేది నేను కదా, నేను చాలా పవర్ఫుల్. ఇవన్నీ ఇట్లా తర్కించుకుంటూ ఉంటే వాటి తర్కంలో మళ్ళీ అవి ఏం ఆలోచించాయంటే, మనందరం కష్టపడుతున్నాం, కష్టపడింది ఒకే ఒక అవయవం శరీరంలో, పొట్ట. మనందరం కష్టపడి లేబర్ చేసి ఆ పొట్ట కడుపు నిండా నింపుతున్నాం, ఆ పొట్ట ఏం పని చేయట్లేదు. అందుకని చెప్పి ఈరోజు నుంచి మనం స్ట్రైక్ చేయాలి. సో ఈ అవయవాలన్నీ స్ట్రైక్ చేయడం మొదలుపెట్టాయి. కడుపులోకి ఆహారం పంపించట్లేదు. కడుపులోకి ఆహారం పంపించకపోతే స్ట్రైక్ చేస్తే ప్రాబ్లం ఏమవుతుంది? అవయవాలన్నీ నీరసించిపోతూ ఉన్నాయి. అప్పుడు అవి రియలైజ్ అయింది ఏంటి అంటే, మనం అంతా కష్టపడి కడుపులోకి ఆహారం పంపిస్తే అప్పుడే మనకు శక్తి వస్తుంది. సర్వజీవులు కూడా సర్వకారణ కారకుడైనటువంటి ఆ కృష్ణుణ్ణి సేవించడం ద్వారా ఈ అంశాలైన ఈ జీవులందరూ కూడా సంతృప్తి చెందుతారు. దీని సారాంశం అదనమాట. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే. అన్ని ఉపాధులు విడిచిపెట్టి ఆ ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి ఆ కృష్ణుణ్ణి మనం సేవించడం ద్వారా ఈ అంశాలైన మనందరం కూడా సంతృప్తిని చెందుతాము. చెట్టు యొక్క కాండానికి నీరు పోస్తే చాలు, కొమ్మకు, రెమ్మకు, పువ్వుకు, కాయకు నీరు పోయాల్సిన అవసరం లేదు. అదే రకంగా ఉదరానికి ఆహారం పంపిస్తే శరీరంలో అవయవాలన్నీ కూడా సంతృప్తి చెందుతాయి. సర్వకారణ కారకుడైనటువంటి ఆ కృష్ణుణ్ణి సేవించడం ద్వారా సర్వజీవులు సంతృప్తి చెందుతారు. మనందరం కూడా హ్యాపీనెస్ అనుభవిస్తూ ఉన్నామని చెప్పి అనుకుంటున్నాం. కానీ మనం అనుభవించేది హ్యాపీనెస్ కాదండి. దుఃఖం నుంచి విరామాన్ని ఆనందం అని చెప్పి అనుకుంటూ ఉన్నాం. హెడేక్ ఉంది, ట్యాబ్లెట్ వేసుకున్నా, నొప్పి తగ్గింది. అప్పుడు ఎవరైనా వచ్చి మనల్ని అంటుకుంటున్నారు, ఎట్టుంది ఇప్పుడని, హ్యాపీగా ఉందని. దుఃఖం నుంచి విరామాన్ని ఆనందం అనుకుంటున్నాం, కానీ నిజమైనటువంటి ఆనందాన్ని ఎవడూ అనుభూతి చెందట్లేదు. చేపని నీటిలో నుంచి బయటకు తీయండి, పంచభక్ష పరమాణాలు పెట్టండి, ఎయిర్ కండిషన్ రూమ్ ఇవ్వండి, దూరదర్శనం చూపించండి, ఏమవుతుంది? చేప చనిపోతుంది. ఎందువల్ల? దాని శాశ్వత స్థానం నీటిలో ఉండడం. ఆత్మ యొక్క శాశ్వత స్థానం పరమాత్మతో సంబంధం కలిగి ఉండడం. అందువల్ల
ప్రాపంచికంగా ఎన్ని పనులు చేసినా కానీ రోజు చివరిలో ఏదో అసంతృప్తి, కొరత ప్రతి ఒక్కరిని వెంటాడుతూ ఉంది. ఆ అసంతృప్తికి, కొరతకు కారణం ఏంటో తెలియక మనం వెరైటీస్ మారుస్తూ ఉన్నాం. ఈరోజు సినిమాకి వెళ్ళాం, రేపు షికార్కి వెళ్ళాం, అది చేసాం, హోటల్కి వెళ్ళాం. ఈ భౌతిక జగత్తులో ప్రతి ప్రక్రియకు దెర్ ఈజ్ ఎ బిగినింగ్ అండ్ దెర్ ఈజ్ ఎన్ ఎండ్. హోటల్కి పోయి మెనూ చూసి ఆర్డర్ ఇచ్చేంత వరకు బాగుంటుంది, తినేంత వరకు బాగుంటుంది. బిల్ కట్టేటప్పుడు చాలా కష్టంగా, ఇంత అయిపోయిందా బిల్లు. ఆ ఎంజాయ్మెంట్ అంతా తుస్సని పోయింది బిల్ కట్టేటప్పుడు. కట్టేవాడికే పాపం. దెర్ ఈజ్ ఎ బిగినింగ్ అండ్ దెర్ ఈజ్ ఎన్ ఎండ్. మ్యాటర్ అంటే, భౌతికం అంటే డిటారియేషన్, అంటే దానికి ఆది అంతములు ఉంటాయి. స్పిరిట్ ఎవర్ ఇంక్రీజింగ్, దాంట్లో మాధుర్యం ఎప్పుడు కూడా పెరుగుతూ ఉంటుంది, తరిగేదేం లేదు. మాధుర్యం పెరుగుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక ఆనందం, దాన్ని ఏమన్నారు అంటే దుఃఖం నుంచి విరామం కాదు, సహజ ఆనందం అన్నారు. న్యాచురల్ హ్యాపీనెస్, న్యాచురల్ హ్యాపీనెస్. మీరు భగవత్ చింతనలో, భజనలో పాల్గొనండి, సంకీర్తనలో పాల్గొనండి, తత్వాన్ని వినండి, భగవంతుని దర్శించండి, భగవంతుని లీలల్ని శ్రవణం చేయండి. ఆనందం, ఆనందం. ఇంకా ఇంకా ఇంకా. సృష్టి ఆదిలో అనంత శేషుడు, ఆయనకి ఎన్ని పడగలు ఉన్నాయో లెక్క పెట్టలేం. ఇన్ఫినిటివ్, అనంత అంటే కౌంట్లెస్. ఆయన సృష్టి ఆదిలో భగవంతుడిని కీర్తించడం మొదలుపెట్టాడంట. ఇంతవరకు ఆ కీర్తన పూర్తి కాలేదంట. అన్ని నాలుకలతోటి, మనం ఒక్క నాలుకతోటి కీర్తిస్తే అది ఎప్పుడు పూర్తవుతుంది? సో ఆ భగవత్ తత్వంలో ఉన్నటువంటి మాధుర్యం ఎప్పటికి కూడా ఇంకా పెరుగుతుంది, పెరుగుతుంది. నష్టపోయేది కాదు, నశించేది కాదు. సో అందుకని జీవుడు ఆనందం అన్నటువంటిది ఆ భగవత్ సేవలోనే పూర్ణంగా పొందుతాడు, పూర్ణంగా పొందుతాడు. కానీ మనం అజ్ఞానంలో ఏమనుకుంటూ ఉన్నాం? ఆనందం ప్రాపంచికంగా వస్తుందేమో అని చెప్పి అనుకుంటూ ఉన్నాం. ఒకసారి ఒక రాణుగారు, ఆమె కొలంలో స్నానం చేస్తూ విలువైనటువంటి వజ్రాల హారాన్ని గట్టు మీద పెడుతుంది. ఒక కాకి దాన్ని పట్టుకుని ఎగిరెళ్ళిపోతుంది. ఆమె ఆ యొక్క నెక్లెస్ కోసం చాలా విలపిస్తుంది. సైనికులకు చెప్తుంది, ఎక్కడున్నా కానీ వెతికి పట్టుకొని తీసుకురావాలా. అందరూ 4 దిక్కులకు వెళ్తారు సైనికులు, ఎక్కడ వెతికినా కానీ కనిపించదు ఆ నెక్లెస్. రాజుగారి దగ్గరికి వచ్చేస్తుంది, నాకు ఎట్టి పరిస్థితుల్లో ఆ నెక్లెస్ కావాలి. అప్పుడు రాజుగారు అంటారు, ఆల్రెడీ సైనికులకు అందరికీ చెప్పాను వెతుక్కొని తీసుకురామని, వాళ్ళకి ఎక్కడ దొరకలేదు. దానికి బదులుగా ఇంకా విలువైనటువంటి వజ్రాల హారాన్ని నీకు తయారు చేసి ఇస్తాను, దాని గురించి మర్చిపోండి. రాణి అంటుంది, లేదు లేదు నాకు అదే కావాలంట. ఈయన దండోర వేయిస్తాడు. ఎవరైనా కానీ రాణిగారి నెక్లెస్ని కానీ వెతికి తీసుకుని వస్తే దాని యొక్క విలువ 1,00,000 వరహాలు, మీకు 5 లక్షల వరహాలు ఇస్తాను, ఎవరైనా కానీ తీసుకురండి అంటాడు. ఒక వ్యక్తి ఎక్కడైతే రాణిగారు స్నానం చేశారో ఆ కొలం దగ్గరికి వచ్చి వెతుకుతాడు మొత్తం. అయితే వాడికి నెక్లెస్ కనిపిస్తుంది, పట్టుకోపోతే చేతికి అందట్లేదు. ఒక సాధువు అటు పోతా ఉన్నాడు. అతన్ని చూసి వీడు సాధువు దగ్గరికి వచ్చి, సాధువు గారు ఒక మంచి డీల్ ఒకటి ఉంది, నేను దాన్ని కనుక్కున్నాను కాబట్టి నాకు 80% మీకు 20% అంటాడు. ఈ సాధువు అంటాడు, ఒరే అసలు పర్సంటేజ్ల సంగతి ఏంటారు బాబు, అసలు విషయం ఏంటో చెప్పండి. నేను ఇంకేం మాట్లాడద్దు, మీకు 40 నాకు 60 అంటాడు. ఒరే అసలు ఏంట్రా విషయం చెప్పరా అండి, దో ఫైనల్ డీల్ 50-50 అంటాడు. ఒరే అసలు విషయం ఏంటో చెప్పరా బాబు అంటాడు. అంటే రాణిగారి నెక్లెస్ పోయింది, అది కానీ తీసుకొని వచ్చి ఇస్తే రాజుగారు చెప్పారు 5 లక్షల వరహాలు ఇస్తాను, దాని విలువ 1,00,000 వరహాలే. నేను నీటిలో వెతుకుతూ ఉంటే నాకు కనిపిస్తుంది, పట్టుకోపోతే దొరకట్లేదు, రండి చూపిస్తాను. అయితే నన్ను మోసం చేయకూడదా? 50-50. ఓరి నాకేం వద్దురా బాబు, అసలు విషయం ఏంటో చెప్పరా. తీరా తీసుకొచ్చి చూపించాడు. ఆ నీళ్ళలో దగ్గర మెరుస్తూ ఉంది.
వీడు దాన్ని పట్టుకోబోతుంటే చేతికి అందట్లేదు. అప్పుడు సాధువు పెద్దగా నవ్వాడు, ఓరి పిచ్చోడా ఒక్కసారి తల పైకెత్తరా అన్నాడు. వీడు తల పైకెత్తి చూస్తే ఆ కొలను పక్కన ఉన్నటువంటి చెట్టు మీద ఉన్నటువంటి కొమ్మకి ఆ నెక్లెస్ వేలాడుతూ ఉంది. ఆ నెక్లెస్ యొక్క నీడలో కనిపిస్తూ ఉంది. ఆ నీడను వీడు పట్టుకునేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. పిచ్చోడా పైన ఉంది నెక్లెస్ అన్నాడు. మనం కూడా ఈ యొక్క ఛాయా ప్రపంచం దీంట్లో ఆనందం కోసం వెతుకుతూ ఉన్నాము. కానీ ఆనందం జీవుడికి ఎక్కడుంది అంటే పరతత్వమైనటువంటి ఆ భగవంతుడి దగ్గర ఉంది. పైన పరతత్వం, అక్కడుంది ఆనందం. మనం ఈ మాయా ప్రపంచం, ఈ ఛాయా ప్రపంచం దీంట్లో వెతుకుతూ ఉన్నాం. ఆనందం ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది? కానీ ఇక్కడ లేదు ఆనందం. ఆయన దగ్గర ఉంది ఆనందం, పరతత్వంలో ఉంది ఆనందం. సో ఆనందం దొరక్క మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ వెరైటీస్ మారుస్తూ ఉన్నాం, రకరకాలు. ఎంత ప్రయత్నం చేసినా ప్రభుపాదుల వారు అమెరికాకు వెళ్ళేసరికి హిప్పీ కల్చర్, వాడు తాగంది లేదు, తినంది లేదు, చెయ్యని ప్రక్రియ లేదు. ఇవన్నీ చేసిన విరక్తి, ఆనందం రావట్లేదు. ఆనందం జీవుడికి ఆ పరమాత్మ సేవలో లభిస్తుంది. ఎప్పుడైతే ఆ పరమాత్మ సేవలో ఆనందంగా ఉంటామో ప్రాపంచికంగా ఏం అవసరం లేదు. ఈరోజు మనం ఫిలాసఫీ చెప్తాం, ధనమిదం జగత్, డబ్బు అదొక్కటే అన్నీ ఇచ్చేస్తుందని చెప్పి అనుకుంటాం. మొన్నెవరో ఒక డివోటీ ఒక మెసేజ్ పంపించాడు. ఈ యాపిల్ కంపెనీ ఓనర్ చనిపోయేటప్పుడు హాస్పిటల్లో ఆయన తన రియలైజేషన్ రాస్తాడనమాట. ఏమని అంటే, బెస్ట్ బెడ్ హాస్పిటల్లో కొనగలం డబ్బుతోటి, బెస్ట్ హాస్పిటల్ చూస్ చేసుకోగలం, బెస్ట్ డాక్టర్స్ని ట్రీట్మెంట్ కోసం పెట్టుకోగలం. కానీ నొప్పి అనుభవించేవాడిని మాత్రం డబ్బుతో కొనలేము అన్నాడు. ఆ బాధ ఏదైతే అనుభవిస్తున్నామో రోగానికి, అది అనుభవించేవాడిని మాత్రం డబ్బుతో కొనలేము. అది ఎవడికి కూడా అనుభవించాల్సిందే. కానీ ఈరోజు మనం ఏమనుకుంటామంటే డబ్బు ఇది ఉంటే చాలు అనుకుంటాం. పూర్వానికి ఒక జమీందారు, ఎక్కడ లేని డబ్బు ఉంది, పక్కింట్లో రోజు కూలీ చేసుకునే కూలి పనుడు ఉన్నాడు. వాడెప్పుడు చూసినా గోవిందా గోపాల అంటూ చిందులేస్తూ హ్యాపీగా కనిపించేవాడు. ఈ జమీందారుకి ఎప్పుడు టెన్షన్లు. ప్రభుపాదులు వారు చెప్తారండి, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషికి 2 ఏడుపులు ఉన్నాయంట. ఒకటి కాదు, 2 ఏడుపులు. ఒకటేంటి అంటే ఉన్నది పోయింది అనే ఏడుపు, రెండవది లేనిది పొందలేదు అనే ఏడుపు. ఈ 2 ఏడుపుల మధ్యలో ఉండేది కూడా వీడు అనుభవించడు. ఉన్నది పోయింది అని ఒక ఏడుపు, లేనిది పొందలేదు అని ఒక ఏడుపు. ఈ 2 ఏడుపుల మధ్యలో ఏదైతే భగవంతుడు ఇచ్చాడో దాన్ని కూడా వీడు ఎంజాయ్ చేయట్లేదు. 24 గంటలు ఈ రెండిట్లో ఏదో ఒక ఏడుపు వెనకాల వీడుంటాడు, అసలు విషయాన్ని అనుభవించాడు, హ్యాపీగా ఉండలేడు. సో ఈ కూలి పనాడు హ్యాపీగా ఎప్పుడు గోవిందా గోపాలంటూ చింతలేసి, ఈ జమీందారు వాడిని చూస్తే అసూయ, నాకెంత డబ్బు ఉంది, నేను ఎప్పుడు టెన్షన్ పడతా ఉంటాను, వీడు ఆఫ్టర్ ఆల్ కూలి పని చేస్తాడు, ఎప్పుడు చూసినా గోవిందా గోపాలంటూ చింతలేస్తూ కనిపిస్తాడే. ఒకరోజు ఏం చేశాడు, ఒక 10,000 వరహాల మూట తీసుకెళ్ళి గుడిసెలో పడేశాడు. ఆ మూట పడిన దగ్గర నుంచి వీడికి కూడా టెన్షన్ మొదలైంది. గుడిసి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు, లోపలికి వెళ్తున్నాడు, బయటకు వస్తున్నాడు. జమీందారు అనుకున్నాడు, నాకు ఒకటి తోడు దొరికాడు అనుకున్నాడు. స్వామి ప్రభుపాదుల వారు ఆయన ఉపన్యాసాల్లో చెప్తారు, ఎందుకు అందరూ కూడా ఇతరులని హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నం చేయడు. ఎందుకంటే నేను దుఃఖంగా ఉంటే వాడెందుకు హ్యాపీగా ఉండాలా, నేను దుఃఖంగా ఉంటే వాడెందుకు హ్యాపీగా ఉండాలా. ఒక బ్రహ్మచారి వచ్చి ఒకరోజు నన్ను అడిగాడు అనమాట, ప్రభుజీ గృహస్థ జీవితం చాలా ప్రాబ్లమ్స్ కదా, కానీ బలవంతంగా ఒరే నువ్వు పెళ్లి చేసుకోరో అని చెప్పి పెళ్లి చేసేస్తారు, కారణం ఏంటి? అరే నాయనా, నువ్వు ఒక్కడే హ్యాపీగా ఉండడం వాడికి ఇష్టం లేదు. ఇంకొక పిల్లవాడు వచ్చి అడిగాడు, ప్రభుజీ పెళ్ళి ఎందుకు అంత గ్రాండ్గా చేస్తారన్నాడు.
లైఫ్లో అది లాస్ట్ గ్రాండ్ రోజు నాయన అని చెప్పి. ఇంకో జోక్ కూడా, పులి పెళ్లి జరుగుతూ ఉందంట, చాలా గొప్పగా రిసెప్షన్ అంతా జరుగుతూ ఉందంట. ఒక పిల్లి గంతులు వేస్తూ ఉందంట. అక్కడ ఉండే జంతువులన్నీ కూడా అప్సెట్ అయిపోయాయి. అరే, పులి ఇంత గొప్పగా రిసెప్షన్ జరుగుతూ ఉంటే దానికి కోపం వస్తే ఈ పిల్లి గంతులు వేస్తూ ఉంది, ఆ పిల్లి గతి ఏంటి, పులికి కోపం వస్తే. నిజంగానే ఈ జంతువులన్నీ అనుకున్నట్టు పులికి కోపం వచ్చింది. కోపం వచ్చి, ఏయ్ ఇంత గ్రాండ్గా నా రిసెప్షన్ జరుగుతూ ఉంటే పిల్లిగంతులు వేస్తావా నువ్వు, నేనేం చేస్తానని చూడు అనిందంట. అప్పుడు పిల్లి అనిందంట, ఆపో అనిందంట. అంత కేర్లెస్సా అనిందంట. అంత కాకపోతే ఏంటి, పెళ్ళి కాకముందు నేను కూడా పులే, పెళ్ళైన తర్వాత పిల్లి అయిపోయా అనిందంట. సో ఈ జమీందారు నాకు ఒకటి తోడు దొరికాడని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఒక వారం రోజులు అట్లా జరిగింది. వారం రోజుల తర్వాత మళ్ళా వీడు గోవిందా గోపాల అంటూ చిందులేస్తూ కనిపించాడు. తోడు దొరికి తప్పించుకున్నాడని చెప్పి ఆడి దగ్గరికి వెళ్ళిపోయి, అరే వారం రోజులు టెన్షన్గా ఉన్నావు, ఇప్పుడు మళ్ళీ గోవిందా గోపాల అంటూ చిందులేస్తున్నావు, ఏంటి విశేషం అన్నాడు. అయ్యా, కూలీ నాలి చేసుకొని ఈ శరీరాన్ని పోషించుకుంటూ మిగిలిన సమయం ఆ భగవత్ చింతనలో ఆనందంగా ఉన్నాను. ఎవడో పనికిమాలినోడు 10,000 వరహాల మూట తెచ్చి నా గుడిసెలో పడేశాడు. అది వచ్చి పడిన దగ్గర నుంచి దీని ఎట కాపాడుకోవాలా, దీని ఎట ఖర్చు పెట్టాలా, విపరీతమైన టెన్షన్ అయిపోయింది. ఈ టెన్షన్ కారణం ఈ మూటే కదా అని అర్థం చేసుకున్నాను. ఈరోజు తీసుకెళ్ళి గోదాట్లో పడేసి వచ్చేసాను, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను అన్నాడు. మనిషి అజ్ఞానంలో ఇవన్నీ ఆనందాన్ని ఇస్తాయి అని చెప్పి అనుకుంటాడు, కానీ ఇవేవి ఆనందాన్ని ఇవ్వవు. ఆనందాన్ని భగవంతునికి, ఆ ప్రేమ స్వరూపుడైనటువంటి భగవంతుని యొక్క చింతనలోనే ఆనందం లభిస్తుంది. మనందరం కూడా ఏమనుకుంటామంటే, నా లైఫ్ అంత బాగలేదు, ఈయన లైఫ్ చాలా బాగుంది. ఇది ఇంకో ప్రాబ్లం సొసైటీలో. నా లైఫ్ అంత బాగలేదు, ఈయన లైఫ్ చాలా బాగుంది. ఒక కాకి ఒక హంస దగ్గరికి వెళ్ళిందంట. హంస, నువ్వు తెల్లగా ఎంత అందంగా ఉన్నావు, చాలా సూపరు అని చెప్పి అనిందంట. అప్పుడు హంస అనిందంట, నేను అట్ట అనుకుంటా ఉన్నాను, కానీ చిలకను చూసిన తర్వాత నా ఆలోచన మార్చుకున్నాను. నేను తెల్లగా ఒకే ఒక రంగు కదా, చిలక ముక్కు ఎర్రగా ఉంటుంది, శరీరం అంతా పచ్చగా ఉంటుంది, అది ఇంకా నాకన్నా బాగుంటుంది అని చెప్పాను. ఈ కాకి ఏం చేసిందంటే హంసను వదిలేసి చిలక దగ్గరికి వెళ్ళింది. చిలక నువ్వు చాలా అందంగా ఉన్నావు అని. చిలక అనిందంటే, నేను కూడా అట్లాగే అనుకుంటున్నాను, కానీ నెమలను చూసిన తర్వాత నా ఆలోచన మార్చుకున్నాను. నేను 2 రంగులే, నెమలి చాలా రంగులు, అది పుర్లు విప్పి నృత్యం చేస్తుంటే ఎంత సుందరంగా ఉంటుంది, నెమలి సూపర్గా ఉంటుంది. అప్పుడు ఈ కాకి ఏం చేసిందంటే చిలకను వదిలేసి నెమలి దగ్గరికి వెళ్ళింది. ఇవన్నీ జూలో ఉన్నాయి, బోన్లలో ఉన్నాయి. అది పుర్లు విప్పి నృత్యం చేస్తూ ఉంటే అందరూ వచ్చి సెల్ఫీలు తీసుకోవడం, ఫోటోలు తీసుకోవడం చుట్టూ ఉన్నారు. ఆ సందర్శన అయిపోయిన తర్వాత అందరు వెళ్ళిపోయారు. అప్పుడు ఈ కాకి నెమలి దగ్గరికి వెళ్ళి, నెమలి ఎంత అందంగా ఉన్నావు, ఎంత అద్భుతంగా ఉన్నావు, అది ఇదని పొగిడింది. అప్పుడు ఈ నెమలి అనింది, ఏం అందం ఉండి ఏముండి ఉపయోగం ఏముంది, ఈ సృష్టిలో ఒకే ఒక పక్షి, స్వేచ్ఛ కలిగిన పక్షి, అది ఎవరు అని చెప్పి అడిగింది కాకి. అది నువ్వే అని. మా అందం ఉండే ఉపయోగం ఏముంది, మమ్మల్ని అందరినీ బోన్లో పెట్టారు, కాకి నిన్నెవడన్నా బోన్లో పెడతాడా చెప్పు అని అడిగింది. నిన్నెవడన్నా బోన్లో పెడతాడా, నీకుండే స్వేచ్ఛ మాకు లేదు. సో మనిషికి పదవులు, అందాలు, ఐశ్వర్యాలు పెరిగే కొంది బోన్ జీవితం. అవేవి లేనప్పుడు కాకిలాగా స్వేచ్ఛ, హ్యాపీ. కానీ కాకి అది రియలైజ్ కావట్లేదు, ఇవన్నీ గ్రేట్ అనుకుంటా ఉంది. మనం కూడా రియలైజ్ కాము, ఇవన్నీ గొప్ప అనుకుంటాం, కానీ అవన్నీ ఉన్నోడికి స్వేచ్ఛ లేదు. సో మనిషి స్వప్నంలో జీవించేదానికన్నా సత్యంలో జీవించడానికి ప్రయత్నించాలి. మనందరం స్వప్నంలో ఎక్కువ జీవిస్తూ ఉంటాం. సత్యం ఏంది అంటే, యథార్థం ఏంది అంటే, ఆత్మ ఆ భగవత్ చింతనలో ఆనందంగా ఉంటుంది. బృందావనంలో కృష్ణుని యొక్క లీలలు విని ఒక పండ్లు అమ్ముకునే ఆమె మధుర నుంచి కృష్ణుని చూడ్డానికి ఎన్నోసార్లు వచ్చిందంట బృందావనానికి, ఎన్నోసార్లు. కానీ కృష్ణుడు ఆడుకునేదానికి ఎక్కడికో వెళ్ళిపోయాడు, లేకపోతే గోవుల్ని మేపుకునేదానికి ఎక్కడికో వెళ్ళిపోయాడు, చాలా
సార్లు ఆమె కృష్ణుని దర్శించలేకపోయింది. ఒకరోజు ఆమె ఏదో ఒక రకంగా కృష్ణుణ్ణి నేను చూడాలా అన్నటువంటి తపనతోటి కృష్ణుని మీద ఎంత ధ్యానం చేస్తూ ఉంది అంటే పండ్ల బుట్ట తల మీద పెట్టుకొని ఆమె మామిడి పండు కొనండి, యాపిల్ పండు కొనండి అని అరవాల్సింది బోనిచ్చి గోవిందులేలో, గోపాలులేలో, ముకుందులేలో, మురారిలేలో అని చెప్పి ఆ రకంగా అరుచుకుంటూ వస్తుందంట. అందరూ ఇంకేం పిచ్చి పెట్టింది, పండ్ల బుట్ట పైన పెట్టుకొని గోవిందులేలో, గోపాలులేలో, ముకుందులేలో, మురారిలేలో అంటుందేంటి ఈ ముసల్ది? అది కృష్ణ పిచ్చి. కృష్ణ భక్తుల్ని మామూలుగా ప్రాపంచికంగా ఉండే వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఈ వయసులో ఇడికేం పిచ్చి పెట్టిందయ్యా కృష్ణరామ అనుకుంటా ఉన్నాడని. భక్తుడు అనుకుంటాడు, ఇంత విలువైన మనుష్య జన్మ పొందిన తర్వాత ఆ భగవంతుడిని సేవించి తరించకుండా వీడి మాయలో పడి అల్లాడుతున్నాడు ఈ పిచ్చోడు అని చెప్పి భక్తులు అనుకుంటారు. వీళ్ళు వాళ్ళని పిచ్చోళ్ళు, వాళ్ళని వీళ్ళు పిచ్చోళ్ళు. కానీ అన్నిటికన్నా ఉత్తమమైన పిచ్చి ఏంటి అంటే కృష్ణ పిచ్చి. ఇది సంసారం నుంచి జీవుణ్ణి బయటపడేస్తుంది. భగవంతుడి గీతలో అదే చెప్తున్నారు, అబ్రహ్మభూనాల్లోకో పునరావర్తినో అర్జున. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. ఎక్కడైతే పునర్జన్మ ఉందో మృత్యు ఉంది. ఆ రెండిటికి మధ్యలో ముసల్తనం, వ్యాధి ఉన్నాయి. మాముపేద్యంతు కౌంతేయ పునర్జన్మన విద్యతి. నా లోకానికి ఎవడైతే వస్తాడో పునర్జన్మ లేదు అంటున్నాడు. ఇంత విలువైన మనుష్య జీవితం దేనికి ఉపయోగించాలంటే దానికోసం ఉపయోగించాలి. స్వామి ప్రభుపాదులు వారు అర్థమయ్యేటట్టుగా చెప్తారు. ఒక కార్యాలయంలో ప్యూనికి ఉన్నతాధికారికి పోలిస్తే ప్యూని కన్నా ఉన్నతాధికారికి ఉన్నతమైన వస్తువులు ఇస్తారు. ఎందువల్ల? ఆయన ఏదో ఉన్నత కార్యం చేయాలని. సృష్టిలో ఉన్న 84 లక్షల జీవజాతుల్లోకి మనిషికి ఉన్నతమైన వస్తువులు భగవంతుడు ఎందుకు కల్పించాడంటే మనం కూడా ఒక ఉన్నత కార్యం చేయాలి. ఆ ఉన్నత కార్యం ఏంటి అంటే జన్మ, మృత్యువు, ముసల్తనం, వ్యాధి అనే దుఃఖాలు ఉన్నటువంటి ఈ ప్రపంచం నుంచి శాశ్వతమైన పరిష్కారం వెతుక్కునే దానికి ఈ విలువైనటువంటి మనుష్య జీవితాన్ని మనం వినియోగించాలి. అందుకనే మహాభారతం చెప్తుంది, ఆహార నిద్ర భయమైతునంశ సమన్వవేతాం పశుభీ నరాణం ధర్మోహితేషో అధికో విశేషో ధర్మేణ హీన పశుహీ సమాన. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, సమన్వవేతాం పశుభీ నరాణం. మనిషిలో, జంతువులో ఈ 4 సమానంగా ఉన్నాయి. మనిషి ఎప్పుడు ఉన్నతుడవుతాడు? ధర్మోహితేషో అధికో విశేషో. ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తాడో అప్పుడు ఉన్నతుడవుతాడు. ధర్మేణ హీన పశుహీ సమాన. ధర్మాన్ని పాటించకపోతే మనిషికి, జంతువుకి వ్యత్యాసం లేదు. మరి ధర్మం ఏంటి? చక్కెర యొక్క ధర్మం తీయగా ఉండడం, ఉప్పు యొక్క ధర్మం ఉప్పగా ఉండడం, ఆత్మ యొక్క ధర్మం పరమాత్మను సేవించడం. అది సహజమైనటువంటి జీవుని యొక్క స్వరూపం. జీవేర స్వరూపోహై నిత్యేర కృష్ణదాస్. జీవుని యొక్క స్వరూపం నిత్యం కృష్ణునికి దాస్యం చేయడం. సో ఆమె గోవిందులేలో, గోపాలులేలో, ముకుందులేలో, మురారిలేలో నేరుగా వచ్చింది. ఆమె తీవ్రత చూసి కృష్ణుడు ఈరోజు ఆమెకి నేను దర్శనం ఇవ్వాలనుకున్నాడు. నందమహారాజు ఇంటి ముందుకు వచ్చి ఆమె కూర్చొని కృష్ణుని దర్శనం కోసం తప్పిస్తూ ఉంది. కృష్ణుడు ఇంతకుముందు వస్తు మార్పిడి, ఆయన పండ్లాం వచ్చింది అని చెప్పి ధాన్యం గాదె దగ్గరికి వెళ్ళి పిడికెట్ నిండుకు ధాన్యం తీసుకున్నాడు. చిన్నపిల్లల పిడికెల్లో ఎంత నిలుస్తాయి? ఆ పిడికెల్లో ధాన్యం తీసుకొని ఆ పండ్లామె దగ్గరికి వచ్చాడు. ఆ పండ్లామె దగ్గరికి వస్తే ఆ పండ్లామె ఏమంటుందంటే, పండ్లు అమ్ముకునేదానా పండ్లు నాకివ్వు అని అడగద్దు, మయ్యా మేరకు ఫల్ దేదో, అమ్మా నాకు పండివ్వు అని చెప్పి పిలవయ్యా కన్నయ్యా అని అడిగింది. అమ్మా నాకు పండివ్వు అని పిలవయ్యా. కృష్ణుడు అటు ఇటు చూశాడు. ఈ పండ్లు అమ్ముకునేనని అమ్మా అనేస్తే యశోదమ్మ ఎక్కడ ఫీల్ అయిపోతుందో ఏమో అని చెప్పి అటు ఇటు చూసి యశోదమ్మ దగ్గరలో లేదన్నటువంటిది గమనించి అప్పుడు కృష్ణుడు మా మేరకు ఫల్ దేదోనా అన్నాడు. అది కూడా ఎట్లాగా? ఆ వృద్ధురాలి యొక్క కోరికను తీరుస్తూ ఆమె ఒడిలో పోయి కూర్చొని మా మేరకు ఫల్ దేదోనా అన్నాడు.
అమ్మ నాకు పండ్లు ఇవ్వు అన్నాడు. ఆ మాట చాలు, తన్మయత్వం చెంది అశ్రుధారలు కారుతూ ఉన్నాయి, ఆనంద బాష్పాలు కారుతూ ఉన్నాయి, తన్మయత్వం చెందింది. కృష్ణుడు టక్కన లేచేశాడు, ఆ యొక్క ధాన్యాన్ని ఆ బుట్టలో వదిలేశాడు. ఆమె ఆ పండ్లన్నీ కూడా తీసి కృష్ణుడికి ఇచ్చింది, ఆ పండ్లన్నీ చేతిలో పట్టుకున్నాడు, తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నటువంటి గోపికలు చూసి కృష్ణుని అడుగుతున్నారు పండ్లు ఇమ్మని చెప్పి. ఒక్కొక్క గోపికకి ఒక్కొక్క పండు ఇస్తూ ఉంటే అక్షయ పాత్రలాగా ఎన్ని పండ్లు ఇస్తూ ఉన్నా కానీ అందరి గోపికలకి ఇంకా వస్తూ ఉన్నాయి పండ్లు. ఈ వృద్ధురాలు చెవిలో ఒక్కటే వినిపిస్తూ ఉంది, మా మేరేకు పాలు దేదోనా, మా మేరేకు పాలు దేదోనా, ఇదే వినిపిస్తూ ఉంది. ఆమె భ్రాంతికి గురి అయిపోయి అక్కడే కూర్చుండిపోయిందనమాట. తన్మయత్వంలో అక్కడే ఉండిపోయింది. సాయం సంధ్య వేళ అవుతూ ఉంది. నందబాబా దర్బార్ నుంచి తిరిగి వచ్చి, ఏమ్మా ఇక్కడే కూర్చొని ఉన్నావు, ఇంటికి వెళ్ళవా అన్నాడు. అప్పుడు ఆ భావం నుంచి బయటకు వచ్చింది, ఆ భావం నుంచి బయటకు వచ్చింది. తిరిగి వెళ్ళిపోతూ ఉంటే, యమునను దాటుతూ ఉంటే, బుట్ట నెత్తిన పెట్టుకుని పోతూ ఉంటే ఒకటే మనన కృష్ణుని యొక్క మాటలు చెవులో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. మా మేరేకు పాలు దేదో, మా మేరేకు పాలు దేదో, మా మేరేకు పాలు దేదో. మధురం మధురం వదనం మధురం వాణి మధురం నయనం మధురం. భగవంతుడు ఏదైనా కానీ ఆయన శరీరంలో ఉన్నటువంటిది, ఆయన వాక్కు, ఆయన యొక్క నయనాలు, ఆయన యొక్క రూపం ప్రతిదీ కూడా మధురం. మధురాధిపతే మధురం మధురం. ఎంత మధురంగా ఉంది ఆ వాక్కు అంటే ఆ చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉంది, మా మేరకు పాల్దేదో, మేరకు పాల్దేదో. కృష్ణుని యొక్క రూపం కూడా ఎంత మధురమైనటువంటిది అంటే ఆ గోపికలు బ్రహ్మను శపిస్తూ ఉన్నారు. ఏమయ్యా బ్రహ్మ, నీకు సృష్టించడం తెలుసంటయ్యా, ఆ కనురెప్పలు ఎందుకు పెట్టావు? క్షణిక కాలంలో ఆ కనురెప్పలు మూసేస్తే ఆ దివ్యమంగళ స్వరూపం ఆ కృష్ణుని చూడలేకుండా ఉన్నామే. ఆ కనురెప్పలే లేకుండా ఉంటే తదేకంగా ఆ రూపాన్ని చూస్తూ తరించుండే వాళ్ళం కదా. ఆ కనురెప్పలు ఎందుకయ్యా పెట్టావంటూ ఉన్నారు. ఆమె ఆ రకంగా కృష్ణుణ్ణి మనన చేసుకుంటూ ఆ బుట్ట పెట్టుకుని వెళ్తూ ఉంటే ఆ బుట్ట చాలా బరువు అనిపించిందంట. ఏంటి ఉన్నట్టుండి బరువు అయిపోయిందని చెప్పి ఆ బుట్ట దించి చూస్తే ఆ కృష్ణుడు వేసిన ధాన్యం వజ్ర వైడూర్యాలుగా మారిపోయాయి. ఆ బుట్టంతా వజ్ర వైడూర్యాలతో నిండిపోయింది. అప్పుడు మనంగానైతే ఏమనుకుంటామండి, అబ్బా నా పంట పండిందిరా అనుకుంటాం. కానీ ఈ వృద్ధురాలు ఏమనుకుంటుంది అంటే, ఉజ్వల నీలమణి ఆ కృష్ణుడే నాకు దొరికినప్పుడు ఈ వజ్రాలతో నాకు పనే ఉంది అని చెప్పి ఆ వజ్రాలన్నింటినీ కూడా యమునలో కుమ్మరిచ్చేసిందంట. యమునలో కుమ్మరిచ్చేసింది. ఉజ్వల నీలమణి ఆ కృష్ణుడే నాకు లభించినప్పుడు ఇంక ఈ వజ్ర వైడూర్యాలతో నాకేం పని ఉంది, అన్నిటిని కుమ్మరిచ్చేసింది. ఆ కృష్ణుడు మనతో లేని దానివల్ల ఈ ప్రాపంచికంగా ఉండేటువంటి సోకాల్డ్ హ్యాపీనెస్, సుఖాల కోసం పరిగిస్తూ ఉన్నాము చెత్త వెనకాల. ఎప్పుడైతే ఆ కృష్ణుడు మనకు లభిస్తాడో ఈ ప్రాపంచికంగా అన్నీ కూడా తుచ్చంగా భావిస్తామన్నమాట. ప్రభుపాదులు వారు చెప్పారు, సైకిల్లో వెళ్ళేవాడికి సైకిల్ వదిలేసి నడిచెళ్ళరా అంటే సైకిల్ వదిలిపెట్టరు, స్కూటర్ ఇచ్చి సైకిల్ వదిలేయమంటే వదిలేస్తాడు. ఉన్నత రుచి ఎప్పుడైతే అలవరుస్తుందో అధమ రుచులు ఆటోమేటిక్గా వదిలేస్తాం మనం. ఈ ఉన్నత రుచి పరతత్వం, భగవతత్వం, అది ఎప్పుడైతే మనం పొందుతామో అప్పుడు ఈ అధమ రుచులు తుచ్చమనిపిస్తుంది. అయితే దురదృష్టం ఏంటి అంటే, మనం కోరింది భగవంతుడు ఇచ్చినప్పుడే భగవంతుడు ఉన్నాడని అంగీకరిస్తాం, లేకపోతే భగవంతుడు లేడు. మనం కోరుకున్నది మనకు ఉపయోగపడుతుందో లేదో మనకు తెలియదే. మనం కోరుకున్నది మనకు ఉపయోగపడుతుందో లేదో తెలియదు. ఒకసారి కృష్ణుడు బలరాముడు షికారుకి వెళ్ళారంట. వెళ్తే ఒక వృద్ధురాలు ఒక ఆమె గోవుని మేపుకుంటూ దాన్ని సేవ చేసుకుంటూ పాడి చేసుకుంటూ జీవితం గడుపుతూ ఉంది. అప్పుడు కృష్ణుడు ఆ ఇంట్లోకి వెళ్ళాడు అర్జునుడిని తీసుకొని. ఆ వృద్ధురాలు ఎంతో ప్రేమగా భగవంతునికి సేవ చేసింది, ఎంతో ప్రేమగా భగవంతునికి సేవ చేసింది. అప్పుడు తిరిగి వచ్చేసేటప్పుడు అర్జునుడు కృష్ణుడితో అన్నాడు, ఇంత వృద్ధాప్యంలో కూడా ఇంత ప్రేమగా కృష్ణ మనకు సేవ చేసింది ఈమె, ఆమెను అష్టైశ్వర్యాలతో మీరు ఆశీర్వదించాలా అన్నాడు. కృష్ణుడు అన్నాడు, నేను ఆల్రెడీ ఆశీర్వాదం చేశాను అన్నాడు. ఏం ఆశీర్వాదం చేశారన్నాడు.
ఆ ఉండే ఒక్క గోవు కూడా రేపు ఉదయానికి మరణించాలని ఆశీర్వాదం చేశానన్నాడు. ఇది ఎటువంటి ఆశీర్వాదం అయ్యా స్వామి? మీరేదో అష్టైశ్వర్యాలు ఆమె పొందేటట్టుగా ఆశీర్వాదం చేస్తారని చెప్పి అనుకున్నాను. అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, అర్జున, ఈ వృద్ధాప్యంలో చివరి దశలో ఆవు ఆవు అని చెప్పి దాని సేవలో పడి అల్లాడుతూ ఉంది. ఆ ఒక్క గోవుని కూడా దూరం చేస్తే ఇంకా నేను తప్పించి ఆ ముసల్దానికి ఇంకో దిక్కు లేదు. అప్పుడు నన్ను స్మరిస్తూ శరీరం మొదలు పెడితే మోక్షాన్ని ప్రసాదించడం కోసం ఆ ఆవుని కూడా దూరం చేశాను అన్నాడు. చిన్నపిల్లవాడికి చేతిలో ఒక వజ్రం, ఇంకో చేతిలో చాక్లెట్లు రెండు పెట్టి, ఏం కావాలి నాయన నీకంటే ఏం తీసుకుంటాడు? చాక్లెట్స్ తీసుకుంటాడు. మనం కూడా కృష్ణుడు ఈ ప్రాపంచిక జీవితం అంటే నాకు ప్రాపంచిక జీవితం కావాలి, కృష్ణుడు వద్దు అంటున్నా. అంటే మనం బాల్యోచితంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. ఆ కృష్ణుడి యొక్క విలువ తెలియదు, కృష్ణుడి యొక్క విలువ తెలియదు. సో అందువల్ల ఆచార్యులు ప్రాపంచికంగా ఎన్నున్నా కానీ నువ్వు సుఖంగా ఉండలేవు, ఆ కృష్ణుని నువ్వు పొందినప్పుడే నువ్వు సుఖంగా ఉండగలవు అన్నటువంటి సత్యాన్ని గుర్తించి ఆ కృష్ణుని ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 70 సంవత్సరాల వయసులో బృందావనంలో స్వామి ప్రభుపాదులు వారు కూర్చొని ఉన్నారు. ఆయన భజన చేసుకుని హ్యాపీగా జీవితం గడిపేయచ్చు. కానీ ప్రపంచానికంతా కృష్ణుని ఇవ్వాలా? వైష్ణవ అంటే పరదుఃఖ దుఃఖి, ఇతరుల యొక్క దుఃఖాన్ని తన దుఃఖంగా భావించేటువంటి వాడు వైష్ణవుడు. మనందరం ఏంటి? పరదుఃఖ సుఖి. ఇతరుల యొక్క దుఃఖం మనకు ఆనందాన్ని ఇస్తుంది. ఎదురెదురు పడినప్పుడు నమస్కారాలు బాగా పెట్టుకుంటామండి, మనోభావనలు వేరుగా ఉంటాయి. ప్రతిసారి చెప్తా ఉంటాను నేను, వీడు నిన్నటిదాకా నాతో సైకిల్లో తిరుగుతున్నాడు, ఈరోజు కారులో తిరుగుతున్నాడు, వాడికి ఆ కారు పోకుండా పోతుందని నేను చూడకుండా పోతానని మనసులో అనుకుంటూ బయటికి నమస్తే అన్న అంటాడు. ఆడు నమస్తే తమ్ముడు అంటాడు. వీడితో సైకిల్లో తిరుగుతూ కారులో తిరుగుతున్నానని కులుకుంటున్నాడు, వాడికి ఆ సైకిల్ కూడా పోకుండా పోతుందని నేను చూడకుండా పోతానా? అసూయ, ద్వేషం. సో కానీ ప్రభుపాదులు వారు ఒక తమాషాని కథ చెప్పేవారు. పూర్వానికి ఎవడో ఒకడు బ్రహ్మ కోసం కఠోరమైన తపస్సు చేశాడంట. బ్రహ్మ ప్రత్యక్షమే నీకేం వరం కావాలన్నాడు. నేనేం కోరుకుంటే అవి పొందేటట్టు చూడండి అన్నాడు. తప్పకుండా పొందుతావు, అయితే నీ పక్కింటోటి రెండింతలకు పొందుతాడు అన్నాడంట. ఆ క్షణంలో వీడు పెద్ద ఆలోచించలేదు, సరే అన్నాడు. బ్రహ్మ తదాస్తు అన్నాడు. ఇంటికి వెళ్ళాడు, చిన్న పూరి గుడిసెలో ఉన్నాడు. భార్యని అడిగాడు, ఏమే బ్రహ్మ వరాన్ని పొందాను, ఏం కావాలి నీకు అన్నాడు. ఏం కావాలంటారండి, ఉండడానికి ఒక ఇల్లు లేదు, ఇల్లు కోరుకోండి. ఇల్లేం కర్మే, రాజభవంతి కోరుకుంటాను. రాజభవంతి వచ్చింది, పక్కి రాజభవంతులు వచ్చాయి. 100 మంది సేవకులు కోరుకున్నాడు, పక్కింటోడికి 200 మంది సేవకులు వచ్చాడు. వీడేం కోరుకుంటే వాడు డబల్. ఇది ఏమి లేనప్పుడు ఏదో ఉన్నది తిని కాలక్షేపం చేస్తున్నాడు. ఇప్పుడు ఇన్నున్నా కానీ తిండి నిద్రాహారాలు మానేశాడు. నేను కష్టపడితే వాడు అనుభవించేస్తున్నాడే. నిద్రాహారాలు మానేసి రాత్రి పగలు ఆలోచించి 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 ఒక కోరిక కోరుకున్నాడు, నాకు ఒక కన్ను పోవాలా అని కోరుకున్నాడు. పక్కింటోడికి 2 కళ్ళు పోయాయి. 2 కళ్ళు పోయాయి. మత్సర, ఓర్వలేంతరం. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు అంటూ ఉన్నాడు, అరే ముల్లోకాలను నేను శాసించాను, ముల్లోకాలను జయించాను, అటువంటిది నా మాటను నువ్వు ధిక్కరిస్తున్నావా? ముల్లోకాలు జయించాను నేను. ప్రహ్లాదుడు వినమ్రతతో చెప్తూ ఉన్నాడు, తండ్రి ముల్లోకాలు జయించానని విర్రవీగుతూ ఉన్నావు, నీలో ఉన్న 6 శత్రువులను నువ్వు జయించలేదే అంటాడు. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్య. ముల్లోకాలు జయించానని విర్రవీగుతూ ఉన్నావు, నీలో ఉన్న 6 శత్రువులను నువ్వు జయించలేదు. సో మన పరిస్థితి కూడా అదే. 6 శత్రువులను జయించినంత వరకు శత్రుమిత్రు భేదం లేకుండా సమదృష్టి, సుఖ దుఃఖాల్లో సమదృష్టి. మన పరిస్థితి ఏంటి? ఆనందం వస్తే చిందులేస్తాం, దుఃఖం వస్తే దొలి ఏడుస్తాం. స్థితప్రజ్ఞత్వం, రెండిటికీ సమానమైనటువంటి చైతన్యం. శత్రువుని కూడా మిత్రుడు అన్న భావనతో చూడగలిగినప్పుడు, ఆ భావన మనలో రావాలా అంటే అహంకారం పోవాలా. అహంకారం అంత చిన్న విషయం కాదండి పోవడానికి. అహం, నేను, యాకారం, అదంత సామాన్యం కాదు.
కనకదాసుల వారి గురువు గారు వ్యాసతీర్థుల వారు ఆయన ఉపన్యాసం ఇస్తూ శిష్యులందరూ కూర్చొని ఉంటే కనకదాసుని పిలిచి ఒక్కో శిష్యుడిని చూపిస్తాడు. వీడు వైకుంఠానికి వెళ్తాడా అంటాడు, వెళ్ళడంటాడు. వీడు వైకుంఠానికి వెళ్తాడా అంట, వెళ్ళడంటాడు. వీడు వెళ్తాడా వైకుంఠానికి అని, వెళ్ళడంటాడు. గురువుగారు స్వయంగా నేను వెళ్తాను వైకుంఠానికి, మీరు కూడా బోరు అంటాడు. మరి నీ సంగతి ఏంటి అంటాడు. అప్పుడు ఆయన కన్నడ భాషలో చెప్తాడు, నాను హోదిరే హోక్బోదు అంటాడు. నేను పోతే పోతాను. అక్కడ ఉండే వాళ్ళందరూ కోపం వస్తుంది. గురువుగారినే వెళ్ళనని చెప్పాడు, వీడు వెళ్ళిపోతాడంటే ఎంత అహంకారం వీడికి. వాళ్ళు ఆగ్రహించే లోపల అప్పుడు కనకదాసు, అయ్యా నా మాట బాగా అర్థం చేసుకోండి, నాను హోగిదిరే హోగబోదు, నేను అన్న భావన నాలో పోతే అప్పుడు పోతానన్నాను కానీ నేను పోతాననలేదు అన్నాడు. నేను పోతే పోతాను. ఆధ్యాత్మిక చింతన పరాకాష్ఠ ఏంటి? మనం ఈరోజు గుళ్ళు గోపురాలకు వెళ్తాం, పేరు ప్రతిష్ట, నాకు అది కావాలి ఇది కావాలి, విఐపి ట్రీట్మెంట్. ఒక ఆయన ఫ్యాన్ డొనేట్ చేశాడంట. బాగా ఎండ ఉక్క పుడతా ఉంది, ఫ్యాన్ వేస్తే వచ్చి ఆపేస్తాడు, ఫ్యాన్ వేస్తే వచ్చి ఆపేస్తాడు. అక్కడ ఉండే భక్తుడు అన్నాడంట, ఏమయ్యా ఫ్యాన్ ఎందుకే ఆపేస్తున్నావు? నేను దాని డోనర్ అన్నాడండి. అయ్యి ఉండొచ్చాయా, దేనికే ఆపేస్తున్నావు అన్నాడు. బాగా చూడన్నాడండి, 4 రెక్కల మీద మా ఇంట్లో వాళ్ళు 4 పేర్లు రాసుకున్నా, అది తిరిగితే అసలు ఎవరికి కనపడదు, అందుకని ఆపేస్తున్నా అన్నాడంట. ఒరే పర్పస్ డిఫీట్ అయిపోయింది. 4 రెక్కల మీద మా ఇంట్లో 4 పేర్లు రాసుకున్నా, నువ్వు అది తిరిగితే ఎవడికి కనిపిస్తుంది, అందుకని ఆపేస్తున్నాను, అందరు చూడాలి. సో వీటిని మనం జయించగలిగినప్పుడు, ఈ అరిషట్ వర్గాలు వీటిని జయించగలిగినప్పుడు మనం ఈ యొక్క సంసారం నుంచి బయటపడేదానికి అవకాశం ఉంది. సో కనకదాసు చెప్పాడు, నాను హోగిదిరే హోగబోదు, నేను అన్న భావన నాలో పోతే అప్పుడు నేను పోతానంటున్నాను కానీ నేను పోతాననలేదు. ఆ నేను అన్న భావన పోవాలంటే అంత సామాన్యమైన విషయం కాదు. భగవంతునికి పూర్ణంగా శరణాగతి పొందాలా. చరిత్రలో ఒకసారి లాలా అని ఒక భక్తుడు ఉంటాడనమాట. ఆయన పెద్ద జమీందారు. ఒకరోజు పల్లకీలో పోతూ ఉంటే ఒక గ్రామం లోపల నుంచి వెళ్తూ ఉంటారు. ఒక బట్టలు ఉతికే ఆయన కుమార్తె, ఆమె ఏమంటుంది అంటే తండ్రితోటి, కాలాతీత్ హోరే బాస్నాకు జలానా హై అని. బాస్నా అంటే అరిటాకంట అక్కడ భాషలో. సమయం అతీతమైపోతుంది, అరిటాకు తగలబెట్టాల. ఈ అరిటాకు తగలబెట్టి ఆ బూడిదని మరకలకి రాస్తే మరకలు పోతాయంట. అదేదో మెడిసిన్, మనకు తెలీదు. సో కాలాతీత్ హోరే బాస్నాకు జలానా హై. ఇదే బాస్నా అంటే ఇంకో అర్థం వస్తుందంట, సమయం అతీతం అయిపోతుంది, నీ అహంకారాన్ని నువ్వు ఎప్పుడు తగలబెడతావు. ఈ లాలా ఏమర్థం చేసుకుంటాడంటే, సమయం అయిపోతుంది, నీకు వయసు అయిపోతూ ఉంది, నీ అహంకారాన్ని నువ్వు ఎప్పుడు తగలబెడతావు. మనం ఏంటి అంటే ఆధ్యాత్మిక చింతన అంటే పోస్ట్పోన్మెంట్, రేపు రేపు రేపు. కానీ శుభకరమైంది ఏంటి? ఆధ్యాత్మిక చింతన. శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? శుభస్య శీఘ్రం, శుభకరమైంది ఇమీడియట్గా తీసుకోమంటూ ఉన్నారు. ఇమీడియట్గా డిలే చేయకూడదు. భగవంతుణ్ణి మించినటువంటి శుభకరమైంది ఇంకోటి లేదు, అది ఇమీడియట్గా మనం తీసుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం? ఒక వ్యక్తి యమధర్మరాజు కోసం కఠోరమైన తపస్సు చేశాడంట. యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు. ఎవరైనా యముడి కోసం తపస్సు చేస్తారంటండి? వీడు తపస్సు చేశాడు. వీడి పేరు అమృత. తపస్సు ఏమో యమధర్మరాజు కోసం. యమధర్మరాజు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలన్నాడు. అయ్యా మృత్యువు లేకుండా చేయండి, నా పేరుకు సార్థకత ఏర్పడుతుంది అన్నాడు. ఓరి పిచ్చోడా, ప్రతి ఒక్కడు ఇటే కోరిక, పుట్టినోడికి గిట్టక తప్పదు, మృత్యువు లేకుండా ఉండదు. అటైతే ఒక పని చేయండి అయ్యా, నన్ను తీసుకెళ్ళడానికి మీరు వచ్చేటప్పుడు ఒక ఇంటిమేషన్ లెటర్ అన్న రాయండి, నేను మోక్షానికి ప్రిపేర్ అయిపోతాను అన్నాడు. సరే ఆ పని చేస్తానన్నాడు. వీడు ఇంకెట్లాగో యమధర్మరాజు హామీ ఇచ్చాడు, వరం ఇచ్చాడు కదా, ఇంటిమేషన్ లెటర్ పంపిస్తానని. ఆయన లెటర్ వచ్చే లోపల జీవితం బాగా అనుభవించేద్దాం, అప్పుడు ఆయన లెటర్ వచ్చిన తర్వాత మోక్షానికి ప్రిపేర్ అవ్వచ్చు అని చెప్పి
విచ్చలవిడిగా జీవితం అనుభవిస్తున్నాడంట. అనుభవిస్తూ ఉంటే ఒకరోజు తలదవ్వుకుంటూ ఉన్నాడు, వెంట్రుకలు నెరిసిపోయాయి. వెంట్రుకలు నెరిసిపోతే ఏం చేస్తామండి? ఏం చేస్తాం? ఈరోజు వరల్డ్లో బెస్ట్ బిజినెస్ ఏంటి అంటే కాస్మెటిక్స్ బిజినెస్. నంబర్ 1 బిజినెస్ అనమాట. ఒకడికి 8 వెంట్రుకలు ఉన్నాయంట నెత్తిన. ఆడు మంగళ షాప్కి వెళ్ళాడంట. ఆ మంగళాయనికి నవ్వు వచ్చిందంట. ఈ లెక్క పెట్టమంటావా కత్తిరించమంటావా అన్నాడంట. వీడన్నాడంట కలరయ్యి అన్నాడంట. లెక్క పెట్టమంటావా కత్తిరించమంటావా అంటే కలరేయమన్నాడంట. సో వీడు రంగేసాడు. కొన్ని రోజులు కళ్ళు మసకబారాయి, అద్దాలు పెట్టేశాడు. కొన్ని రోజులకు పళ్ళు రాలిపోయాయి, పెట్టుడు పళ్ళు పెట్టేశాడు. కొన్ని రోజులకు కాలు చేయి పడిపోయింది, కర్ర పెట్టుకున్నాడు. అప్పుడు యమధర్మరాజు వచ్చాడు. యమధర్మరాజు వస్తే వీడికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. మనుషులే మాట తప్పుతారు అనుకున్నాను, దేవతలు కూడా మాట తప్పుతారా? నాకు వరం ఇచ్చి ఇంటిమేషన్ లెటర్ లేకుండా వచ్చేసాము అని చెప్పి ఆయన మీద కోప్పడ్డాడంట. యాక్చువల్గా జంతువులు బెటర్ మనిషి కన్నా. అవునా కాదా చెప్పండి? ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ప్రభుపాదుల వారు కూడా చెప్తారు, వాటికన్నా కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, మనిషికి లేవు ప్రిన్సిపల్స్. వాటికి సీజన్స్ ఉన్నాయి, తినే ఆహారంలో రెస్ట్రిక్షన్ ఉంది. పులికి ఎంత మాంసం దొరకపోయినా కానీ యాపిల్ పండు కోసం రాదు. కానీ మనం నువ్వు యాపిల్ పండు తినరా అంటే ఆమెను మాంసం కోసం పరిగిస్తాం. యాక్చువల్గా అండి సైంటిఫిక్గా కూడా క్యాన్సర్ డే రోజు లాస్ట్ టైం కూడా నేను చెప్పినట్టున్నాను. క్యాన్సర్ డే రోజు మీరు టీవీ పెట్టుకొని చూడండి, డాక్టర్స్ అందరు కూడా, ప్రతి ఒక్క డాక్టర్ చెప్పకపోతే నేను ఆధ్యాత్మిక చింతన వదిలేస్తాను. ఏమంటాడంటే ఇంటెస్టైన్ క్యాన్సర్స్, బ్రెయిన్ ట్యూమర్స్ ఇవన్నీ మాంసభక్షం వల్ల వస్తాయని ప్రతి ఒక్క డాక్టర్ చెప్తాడు. చెప్పకపోతే నేను ఆధ్యాత్మిక చింతన వదిలేస్తాను. ఛాలెంజ్. మనం ఇవన్నీ వినేసి మళ్ళీ తినేస్తాం. అందుకనే పెద్దవాళ్ళు చెప్పారు, ఏమని చెప్పారు తెలుసా? ఆకులు తిన్న మేకలు కొండలెక్కాయి, మేకలు తిన్న మనుషులు మంచాలెక్కారు అని చెప్పి. ఆకులు తిన్న మేకలు కొండలెక్కాయి, మేకలు తిన్న మనుషులు మంచాలెక్కారు. సో పంటి దగ్గర నుంచి ఇంటెస్టైన్ వరకు మనకు దానికి డిజైన్ చేయలేదు. సో వాటికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, మనిషికి లేవు కట్టుబాట్లు. ఒకసారి ఒక మేధావి ఒక గానుగు నూనె ఆడించేటువంటి వ్యాపారస్తుడి దగ్గరికి నూనె కోసం వెళ్తాడంట. అక్కడికి వెళ్తే గానుగు నూనె అంటే ఎద్దు తిరుగుతూ ఉంటుంది. సో ఆ వ్యాపారస్తుడు వ్యాపారం చేసుకుంటూ ఉంటే ఈ మేధావి ఏమన్నాడంటే, ఏమయ్యా నీకు బుద్ధి ఉందా? ఆ ఎద్దు తిరుగుతూ ఉందో లేదో నీకు ఎడ తెలుస్తుందయా? నీ పాటికి నువ్వు వ్యాపారంలో బిజీగా ఉన్నావు అన్నాడు. అప్పుడు ఆ వ్యాపారస్తుడు చెప్పాడు, దాని మెళ్ళ ఒక గంట కట్టానండి, అది తిరుగుతూ ఉన్నప్పుడు గంట మోగుతూ ఉంటుంది, అది తిరుగుతూ ఉన్నట్టు నాకు తెలుస్తుంది అని చెప్పాడు. అప్పుడు ఈ మేధావి అన్నాడు, అది ఒకే దగ్గర నిలబడుకొని ముందు కదలకుండా తల ఇట్ట ఆడిస్తే గంట మోగుతుంది కదా, అప్పుడు నువ్వు మోసపోతావు కదా అన్నాడు. అప్పుడు ఆ వ్యాపారస్తుడు అన్నాడు, ఆ ఎద్దు నీ అంత మేధావి కాదులేండి అన్నాడు. ఆ ఎద్దు నీ అంత మేధావి కాదులేండి. మనం అన్నీ కూడా చావు తెలివితేటలు, ఇంటెలిజెన్స్, పర్వర్టెడ్ ఇంటెలిజెన్స్. దొంగోడికి కూడా తెలివితేటలు లేకపోతే అంత గొప్పగా వాడు దొంగతనం చేసేదానికి వీలవుద్దా? కుదరదు. కానీ అది పర్వర్టెడ్, సరైనటువంటి ఇంటెలిజెన్స్ కాదు. మన నచ్చ తెలుగులో చెప్పాలంటే అవి చావు తెలివితేటలు. వాడికి ఉండే తెలివితేటలన్నీ కూడా తప్పుడు దీనికి ఉపయోగిస్తాడు, ప్రాబ్లం కొని తెచ్చుకుంటాడు వాడి తెలివితేటలన్నీ ఉపయోగించి. సో మనుషులు మాట తప్పుతారు అనుకున్నారు, దేవతలు కూడా మాట తప్పుతారా? మీరు నాకు వరం ఇచ్చారు, ఇంటిమేషన్ లెటర్ పంపించి, అప్పుడు మీరు వస్తానని చెప్పి నాకేం ఇంటిమేషన్ లేకుండా వచ్చేసారు మీరు అని చెప్పి ఈ అమృత కోప్పడ్డాడు యమధర్మరాజును చూసి. యమధర్మరాజు నవ్వుతూ చెప్పాడు, ఓరి పిచ్చోడా, నువ్వు ఒక్క లెటర్ అడిగావురా, నేను 4 లెటర్లు పంపించాను అన్నాడు. వీడు అమాయకంగా, అంటే కొరియర్ బాయ్ ఏమన్నా మిస్ చేస్తుంటాడేమో అన్నాడు. కొరియర్ బాయ్ ఏమన్నా మిస్ చేస్తుంటాడేమో. ఓరి పిచ్చోడా, నేను రాసే లెటర్లు పెన్ను పేపర్తో కాదురా. నువ్వు అద్దం ముందుకెళ్ళి తల దూవడానికి ప్రయత్నించావు, ఎంట్రుకలు నెరిసిపోయాయి, ఇది ఫస్ట్ లెటరు. కళ్ళు మసకబారాయి, 2వ లెటరు. పళ్ళు రాలిపోయాయి, 3వ లెటరు.
కాలు చెయ్యి పడిపోయింది. 4 లెటరు 4 లెటర్లు పంపించిన తర్వాత నేను వచ్చాను నీకోసం అన్నాడు. నిన్న కూడా నేను చెప్పింది అదే. పరీక్షిత్తు సుఖదేవ గోస్వామిని అడిగాడు. ఏమని అడిగాడు? మనిషి మృత్యువును చేరుకోబోయే లోపల ఏమి సాధించాలో ఈ విలువైన మనుష్య జీవితంలో. భగవంతుని గురించి తెలుసుకొని ఆయన్ని చేరుకునేటువంటి ప్రక్రియలో నిమగ్నమై ఆయన చేరుకునేదానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ మనుష్య జన్మ సార్థకమవుతుంది. భగవంతుడు అదే చెప్తున్నాడు. ఆ బ్రహ్మాభూనాల్లోకో పునరావర్తినో అర్జున మాముపేద్యంతు కౌంతే పునర్జన్మన విద్యతి. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. నా లోకానికి వస్తే పునర్జన్మ లేదు. మరి ఆయన లోకానికి వెళ్ళాలంటే ఏంటి అర్హత? నీలో ఉన్న అహంకారాన్ని నువ్వు వదిలిపెట్టాలా? ఈ లాలాకు అర్థమైంది, కాలాతీ తోరాయి బాస్నాకో జలానా హై, సమయం అయిపోతూ ఉంది, నీ అహంకారాన్ని తగలబెట్టలేదే. ఈ లాలా ఏం చేశాడు? పల్లకి నుంచి కిందకి దిగేశాడు. ఒంటి మీద ఉన్నటువంటి అలంకరణ ఆభరణాలు అన్నీ తీసి మూట కట్టి ఆ పల్లకీలో వేసేసి ఆ బోయిలకి చెప్పాడు, మీరు ఇది తీసుకోండి అన్నాడు. నేరుగా బృందావనానికి వెళ్ళాడు. ఒక ప్రామాణికమైన గురువుకి శరణాగతి పొందాడు. మీ శిష్యుణ్ణి అవుతాను, నాకు మంత్రోపదేశం చేయండి అన్నాడు. ఇంతకుముందు గురువు దగ్గరికి వెళ్ళి 4-5 సంవత్సరాలు సేవలు చేస్తూ 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 ఉంటే వీళ్ళ అహంకారం పోయింది అనే దాన్ని బట్టి గురువు మాట్లాడతాడంట. 4 సంవత్సరాల తర్వాత ఒకసారి చూస్తాడంట వాడిని. 5వ సంవత్సరంలోనో 6వ సంవత్సరంలోనో పలకరిస్తాడు. 6-7 సంవత్సరాల తర్వాత దీక్షిస్తాడు. అంతకుముందు రోజుల్లో ఆధ్యాత్మిక చింతన విలువ శిష్యులకు తెలుసు కాబట్టి గురువు అంత పరీక్ష పెట్టేవాడు. ఇప్పుడు విలువ తెలియదు కాబట్టి గురువులు శిష్యుల వెనకాల పరిగిస్తున్నారు. అయ్యా బాబు నాయన. సో 4 సంవత్సరాలు అయినా కానీ గురువుగారు ఈయనకి మంత్రోపదేశం చేయలేదు. ఆ రోజు రాత్రి ఇలా అలా కూర్చొని ఆలోచించాడు, ఎందుకు నాకు మంత్రోపదేశం చేయలేదు గురువు గారు, కారణం ఏంటి? ఆలోచిస్తే ఆయనకు అర్థమైన సత్యం ఏంటి అంటే, ఈయన వ్యాపారస్తుడిగా ఉన్నప్పుడు ఆయనకు ఒక శత్రువు ఉండేవాడు. వ్యాపారంలో ఇద్దరికి పోటీ. ఆయన వృందావనంలో ఉండేవాడు. ఈయన భిక్షాటనకి వెళ్ళినప్పుడు అందరిళ్ళకి వెళ్తున్నాడు కానీ ఈ శత్రువు ఇంటికి మాత్రం వెళ్ళట్లేదు భిక్షకి. నేను ఆధ్యాత్మిక చింతనకు వచ్చినా కానీ ఇంకా అతన్ని శత్రువుగా భావిస్తున్నాను కాబట్టి గురువుగారు నాకు అనుగ్రహం చూపించలేదు అన్న సత్యం అర్థమైంది. మరుసటి రోజు ఏం చేశాడు? మొట్టమొదటి భిక్షకి వెళ్ళినప్పుడు ఆ శత్రువు ఇంటికే వెళ్ళాడు భిక్షకి. మాతా భిక్షాం దేహి అన్నాడు. ఆయన యొక్క అనుచరులు అందరూ కూడా చూశారు, లాలా ఇంత పెద్ద ధనికుడు సాధువు అయిపోయి అది కూడా మన ఇంటికి భిక్షకెత్తుకునేదానికి వచ్చాడే. ఈ విషయం పోయి యజమానికి చెప్పారు. యజమాని పరిగెట్టుకుంటూ వచ్చి, లాలా నువ్వు ఎంత ఎత్తుకు వెదిగిపోయావయ్యా, ఆధ్యాత్మిక చింతనకు వచ్చి నేను నీ శత్రువుని కూడా భావించకుండా నా ఇంటికి వచ్చావు భిక్షకెత్తుకునేదానికంటే, ఎంత అహంకారం నుంచి విముక్తిని పొంది ఎంత ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నావు, నా ఇంట్లో ఉన్న సర్వస్వం నీకే, ఏం కావాలో తీసుకో అన్నాడు. లాలా అన్నాడు, 2 రొట్టెలు ఇవ్వండి నాకు చాలు అన్నాడు. తిరిగి ఆశ్రమానికి వచ్చేసరికి గురువుగారు యజ్ఞకుండం సిద్ధంగా పెట్టాడు. ఈరోజు నీకు అర్హత లభించింది, దీక్ష తీసుకునేదానికి కూర్చో అన్నాడు. దీక్ష తీసుకునేదానికి నీకు అర్హత లభించింది, కూర్చో అన్నాడు. అహంకారం అన్ని అనర్థాలకు హేతు. ఆ అహంకారం నుంచి విముక్తి పొందడం కోసమే సాధన. భగవంతుడు గీతలో చెప్తూ ఉన్నారు, మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాం సమైతిత్యాయ బ్రహ్మభూయాయ కల్పతే. అనునిత్యం నిశ్చలమైన భక్తియుక్త సేవల్లో ఎవడైతే నిమగ్నమై ఉంటాడో గుణాతీతుడై బ్రహ్మభూత స్థితిని చేరుకుంటాడు. ఆ బ్రహ్మభూత స్థితిని ఎవరైతే చేరుకుంటాడో ఆ పరబ్రహ్మాన్ని దర్శించగలుగుతాడు. అది క్వాలిఫికేషన్ భగవంతుని చూడ్డానికి. ఎందుకు భక్తి చేయాలా? ఈ గుణాలను అతిక్రమించడానికి, గుణాలను జయించడానికి. గుణ అంటే తాళ్ళు, అవి మనల్ని బంధించున్నాయి. వాటి నుంచి బయటపడాలా అంటే భగవద్భక్తి చేయాలా. ఆ భగవద్భక్తిలో మనల్ని కైంకర్యం చేసుకోవాలి. అహంకారం ఉంటే మహామహుల్నే వదిలిపెట్టట్లేదు భగవంతుడు. ఒకసారి ద్వారకలో గరుత్మంతుల వారు అనుకుంటున్నారంట, ఏమని అంటే, కృష్ణుడు ఆయన వెళ్ళాలా అంటే నా సహాయం లేకపోతే ఆయన వెళ్ళలేడు, నా సహాయం లేకపోతే ఆయన వెళ్ళలేడు.
సుదర్శనుడు అనుకున్నాడంట ఏమని అంటే, దుష్ట శిక్షణ అంతా నేనే చేస్తూ ఉన్నాను. అసలు కృష్ణుడు కాదు, సత్యభామ అనుకునిందంట, ఉన్నటువంటి రాణులందరిలోకి కూడా నేను చాలా ఇంపార్టెంట్. భగవంతుడు ఈ ముగ్గురికి అహంకారం తొలగించాలని చెప్పి అనుకున్నాడు. తొలగించాలనుకుని ఏం చేశాడంటే, హనుమంతుడిని పిలిచాడు. గరుత్మంతుడిని పిలిచి, ఋష్యముఖ పర్వతం మీద హనుమంతుడు నామం చేసుకుంటున్నాడు, ఆయన కొంచెం పిలుచుకురావయ్యా అన్నాడు. గరుత్మంతుల వారు నేరుగా ఋష్యముఖ పర్వతం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ హనుమంతుల వారు ఆయన జపంలో ఉన్నారు. రఘుపతి రాఘవరా జారాం పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. సీతారాం జయ సీతారాం సీతారాం జయ సీతారాం. సీతారాం జయ సీతారాం సీతారాం జయ సీతారాం. తుకారాం బాబా ఒకరోజు సాయంత్రం 6 గంటలకు ప్రవచనం మొదలుపెట్టాడంట. మహాత్ములు ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే, కళ్ళు మూసుకొని ఆ భగవంతుడి లీలలన్నీ తిలకిస్తూ ఉపన్యాసం చేసేవారు. చాలామంది కూర్చున్నారు, ఒక అరగంట విన్నారు, 3/4 గంటకు తూగారు, నిద్ర లేచిన తర్వాత ఒక్కొక్కరు లేచి వెళ్ళిపోయారు. రాత్రి 12 గంటల దాకా చెప్పారంట మహానుభావుడు. 12 గంటలప్పుడు ఆయన కళ్ళు తెరిచి చూస్తే చాలా ఆలస్యం అయిపోయినట్టుంది అంటే, ఒకే ఒక్కడు కూర్చొని ఉన్నాడంట ఎదురుగా, అది కూడా గుడ్లు మిటకరించుకొని చూస్తూ ఉన్నాడండి. తుకారాం బాబా అన్నాడంట, ఎంత భక్తుడివయ్యా నువ్వు, ఇన్ని గంటలు ఉపన్యాసం చెప్తే ఎంత తదేకంగా తన్మయత్వంలో నువ్వు వింటూ ఉన్నావంటే నువ్వు సామాన్యమైన భక్తుడు కాదు అని చెప్పి ఆయన పొగిడాడంట. అతను అన్నాడంట, మీరు చాలా పొరపడుతున్నారండి అన్నాడు. పొరపడ్డం ఏంటయ్యా, ఇంతవరకు ఉపన్యాసం ఒక్కడు లేడు, నువ్వు ఒక్కడివే ఉన్నావు అన్నాడు. అప్పుడు అతను అన్నాడంట, క్షమించాలా, మిమ్మల్ని ఉపన్యాసాన్ని కూర్చోబెట్టేటప్పుడు నా శాలువ వేసి కూర్చోబెట్టారు, మీరెప్పుడు ఉపన్యాసం ముగిచ్చేస్తారా, శాలువ ఎత్తుకుని పోదామని వెయిట్ చేస్తూ ఉన్నాను, కొంచెం లేయండి మా అనుభవం అన్నాడు. ఆయన లేయంగానే శాలువ ఎత్తుకొని. నేను చిన్నప్పుడు ఇంటి దగ్గర ఒక మందిరం ఉండేది, అప్పుడప్పుడు సత్సంగం జరుగుతుంటే పోయేవాడిని. ప్రవచనం మధ్యలో ఉన్నటువంటి కీర్తన లేకపోతే ఇంకోటి ఇవన్నీ ఎందుకు చేస్తారబ్బా అని అప్పుడు అర్థమయ్యేది కాదు. నేను ప్రవచనం ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత అర్థమైంది, నిద్రపోయే వాళ్ళని మేల్కొలపడానికి. సో హనుమంతుల వారు ఆ రకంగా ఆయన కీర్తన చేసుకుంటూ ఉంటే గరుత్మంతుల వారు వచ్చి అన్నారంట, స్వామి పిలుస్తున్నారు మిమ్మల్ని, అర్జెంటుగా వచ్చేయాల, మీరు ద్వారకకి చేరుకునే లోపల నేను వచ్చేస్తాను, రోజులో చేయాల్సిన జపం ఉంది, అది అవనండి, మీరు వెళ్ళండి, నేను వచ్చేస్తాను. అరే నేను పిలిస్తే రావాల్సిందే, ఇప్పుడు మీరు వెళ్ళండి స్వామి నేను వస్తానన్నాడు. ఈయన వెళ్ళట్లేదు, తక్షణం బయలుదేరాలి, నువ్వు నా మాట కాదనడానికి లేదు. హనుమంతుల వారికి కొంచెం కోపం వచ్చిందంట, తోకతో గరుత్మంతుల వారిని చుట్టి విసిరి పడేశారంట. పోయి ఆయన ద్వారకా సముద్రంలో పడ్డాడంట. ఈయనంతా భజనంతా పూర్తి చేసుకొని ద్వారకకు తిరిగి వచ్చారు.
తిరిగి వచ్చేసరికి ఈ సుదర్శనుడు ఏమంటున్నాడు, నేను దుష్ట సంహారం చేస్తే కానీ భగవంతుడు చేయలేడు, అంతా చేసేదంతా నేనే. సో స్వామి ఏం చెప్పాడంటే సుదర్శనుడికి, అంతఃపురంలోకి ఎవ్వరు రాకుండా నువ్వు నిలబడుకో ద్వారం దగ్గర అన్నాడు. హనుమంతుల వారు వచ్చారు, ఈయన గర్రం తిరుగుతా నిలబడుకోను అన్నాడు. ఎవరికి లోపలికి ప్రవేశం లేదన్నాడు. హనుమంతుల వారు అన్నారంట, ఏంటయ్యా ఈ యుగంలో కాదు త్రేతాయుగంలోనే నాకు పర్మిషన్ ఉంది, ఏ టైంలో అయినా రావచ్చు, ఏ టైంలో అయినా పోవచ్చు అని, ఇప్పుడు నన్ను ఆపుతానంటావేంటి? ఏమైనా కానీ కుదరదు, ముందు యుగం సంగతి నాకు తెలీదు, ఇప్పుడు స్వామి ఏం చెప్పాడు అది పాలన చేస్తాను, నేను లోపలికి వెళ్ళడానికి లేదన్నాడు. నా మాట వినవయ్యా అన్నాడు హనుమంతుల వారు. వినేదే లేదన్నాడంట. హనుమంతుల వారు ఏం చేశారంటే ఆ సుదర్శనుడిని గట్టిగా పట్టుకొని టక్కని నోట్లో వేసేసుకున్నారు అనమాట. నోరు ఎర్రగా ఉంది, లోపలికి వెళ్ళారు. ఈ లోపల సత్యభామతో కృష్ణుడు చెప్పాడంట, హనుమంతుడు నన్ను చూడడానికి వస్తున్నాడు, రుక్మిణిని పిలిచి నా పక్కన కూర్చోబెడితే సీతాదేవి అని చెప్పి హ్యాపీగా ఉంటాడు, రాముడు సీత అని, కొంచెం నువ్వు లోపలికి వెళ్ళి రుక్మిణిని పిలుస్తావా? సత్యభామ అనిందంట, స్వామి నన్ను అవమానిస్తారా? సీత నేనే, ఆదిలక్ష్మి నేనే, అన్ని స్త్రీ అంశాలు నేనే, నన్ను అవమానిస్తారా? పోయి రుక్మిణిని పిలవమంటారా? ఏంటి అన్యాయం అని చెప్పి ఆమె ఆగ్రహించిందంట. సరే అట్టయితే కూర్చో అన్నాడంట. హనుమంతుల వారు లోపలికి వచ్చారు. లోపలికి వచ్చేసరికి స్వామివారు ఏం హనుమా అన్నాడు. ఏం నోరు తెలవట్లేదు, ముఖమంతా ఏంటి ఎర్రగా ఉందన్నాడు. అప్పుడు టక్కన నోరు తెరిచాడు. తెరిస్తే సుదర్శనుడు బయటకు వచ్చాడు. వచ్చి ఒక నమస్కారం చేసుకుని ఇంకేం మాట్లాడాలి, వెళ్ళిపోయాడు. హనుమంతుల వారు ఏమంటున్నారు తెలుసా, స్వామి యుగం మారితే ఇంత దారుణమా? ఎవరు ఈ దాసి? మీ పక్కన కూర్చునే అర్హత మీకు ఎక్కడ లభించింది? దాసీ జనాలు ఎక్కడ ఉండాలో అర్థం కావట్లేదా? యుగం మారినంత మాత్రాన ఇంత అన్యాయమా? ఎవరు ఈ దాసి అన్నాడు. సత్యభామ గడగడ వణికిపోతా ఉంది. దారుణంగా ఎవరు ఈ రాణి అని కూడా కాకుండా దాసి అనేసాడే. ఎంత అన్యాయం అయిపోయింది. దుఃఖంతో విలపిస్తూ పరిగెట్టుకుంటూ రుక్మిణి అమ్మవారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి, మీరు రావాలా, హనుమంతుడు చాలా ఆగ్రహంగా ఉన్నాడు, నేను స్వామివారి పక్కన కూర్చొని ఉంటే ఏకంగా దాసి అని అనేసాడు నన్ను అని చెప్పి రుక్మిణిని విజ్ఞప్తి చేసుకుంటే ఆమె వచ్చి స్వామివారి పక్కన కూర్చుంటే అప్పుడు హనుమంతుల వారు శాంతించి సీతారాములను చూసినటువంటి ఆనందంతో తన్మయత్వం చెందాడంట. అంటే దీని యొక్క సారాంశం ఏంటి అంటే, భగవంతుడు సత్యభామ సాక్షాత్ భూదేవి యొక్క అంశ. సత్యభామ భూమిదేవి, ఆమెలో అహంకారం వస్తే వదిలిపెట్టలేదు, సుదర్శనుడిలో అహంకారం వస్తే వదిలిపెట్టలేదు, గరుత్మంతుల వారిలో అహంకారం వస్తే వదిలిపెట్టలేదు, ఇంకా మనలో అహంకారం ఉంటే ఆయన మన యొక్క సేవను స్వీకరిస్తాడా? సో ఆధ్యాత్మిక చింతన యొక్క పరాకాష్ఠ ఏంటి అంటే, ఆ నేను అన్నటువంటి అహంకారాన్ని తొలగించుకునేదానికి మనం ప్రయత్నం చేయాలా. ఎంత మనలో అహంకారం పోతుందో అంత భగవంతుడు మనల్ని గుర్తిస్తాడు. ఇక్కడ నాకు ఏ గుర్తింపు అవసరం లేదు అని ఎప్పుడైతే కోరుకుంటామో ఆయన గుర్తింపు మన మీద ఉంటుంది. నాకు ఇక్కడ గుర్తింపు కావాలంటే ఎక్కడ నీకు గుర్తింపు కావాలో అక్కడే ఉండు అని చెప్పి మనల్ని ఇక్కడే ఉంచుతాడు. సో ఆధ్యాత్మిక చింతన యొక్క పరాకాష్ఠ ఏంటి అంటే, ఆ నేను అన్నటువంటి అహంకారం తొలగించుకోవాలి. సో భగవంతుడు ఆయన మంటల్లో ఇనుముని పెడితే ఆ మంటలకు ఉండేటువంటి లక్షణాలన్నీ కూడా ఇనుముకు వస్తాయి. ఆ భగవత్ సేవలో మనల్ని సంపూర్ణంగా కైంకర్యం చేసుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఈ ప్రాపంచిక లక్షణాల నుంచి మనకు విముక్తి కలుగుతుంది. కలియుగంలో ఆ భగవంతునితో సంబంధం ఏ రకంగా ఏర్పరచుకోవాలా అంటే, కృతేయ ధ్యాయతో విష్ణుం, కృతయుగంలో తపస్సుల ద్వారా, త్రేతాయాయజతోమకై, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదుల ద్వారా, ద్వాపరే పరిచర్యస, ద్వాపర యుగంలో విగ్రహారాధన ద్వారా, కలౌ తత్ హరికీర్తన, కలియుగంలో నామ సంకీర్తన ద్వారా. సింపుల్గా ఇప్పుడు భాగవతం ప్రకారం ధ్రువుడు ఎట్లా తపస్సు చేశాడు? మొదటి నెలలో 3 రోజులకు ఒకసారి కందమూలాలు తిన్నాడంట. రెండో నెలలో 6 రోజులకు ఒకసారి పచ్చి ఆకులు పచ్చి గడ్డి తీసుకున్నాడంట. మూడో నెలలో 9 రోజులకు ఒకసారి ఎండుగడ్డి ఎండుటాకులు తిన్నాడంట. 4వ నెలలో
12 రోజులకు ఒకసారి జలాన్ని స్వీకరించాడంట. 5వ నెలలో 15 రోజులకు ఒకసారి గాలిని పీల్చాడంట. 6వ నెలలో గాలిని కూడా బంధించాడు. మీలో ఎంతమంది రెడీగా ఉన్నారు ఇవన్నీ చేయడానికి చెప్పండి? ఒక్కరు కూడా. ఇవన్నీ ఎవరి వల్ల కాదు, 3 పూట్ల తింటేనే నీరసం వచ్చేస్తూ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ టైం చూసుకున్నాం, లంచ్ టైం అయిందా లేదా అని చెప్పి. సో చాలా కష్టం ఇవన్నీ చేయడానికి. త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు, అప్పుడు బ్రాహ్మణులు ఎంత పవిత్రంగా ఉన్నారంటే మంత్ర ఉచ్చరణతోటి అగ్నిని ఆహ్వానించేవాళ్ళు యజ్ఞకుండంలోకి. ఉచ్చరణలో తేడా ఉంటే ఫలితం మారిపోతుంది. అవి చేయడానికి కూడా అర్హత లేదు. విగ్రహారాధన, షోడశోపచారాలు భగవంతునికి చేయాలా అంటే భోంచేస్తే స్నానం చేయాలా, మూత్ర విసర్జన చేస్తే స్నానం చేయాలా, ఎంతో శుచి శౌచం ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి విగ్రహారాధన చేయడానికి. అందరికీ వీలు కాదు. అందుకని నారదుల వారు అడుగుతూ ఉన్నారు బ్రహ్మని, మంద సుమందమతయోర్ మంద భాగ్యో, తెలివితేటలు తక్కువ, ఓర్పు తక్కువ, సహనం తక్కువ, జీవిత కాలం తక్కువ, జ్ఞాపక శక్తి తక్కువ, వీటన్నిటికీ మించి వరం ఒకటి ఉంది కలియుగంలో. ఏంటయ్యా వరం అంటే మనసు ఎప్పుడు కలత చెంది ఉంటుంది. వీడెట్ట శాంతిని పొందుతాడు, వీడెట్ట ముక్తిని పొందుతాడు కలియుగంలో. అప్పుడు బ్రహ్మ చెప్తున్నాడు, హరిర్నామైవ హి కేవలం కలో నాస్తేవ గతిరన్యద. కలియుగంలో హరినామం జపించడం కన్నా ఇంకో మార్గం లేదు. అట్టంటే తపస్సులు చేయడం, యజ్ఞాలు చేయడం, విగ్రహారాధన చేయడం తప్పని కాదు, అది అందరికీ వీలు కాదు కలియుగంలో. దాని అర్థం అది. మళ్ళీ మీరు మిస్టేక్ చేసుకోవద్దు, ఇది శాస్త్రంలో ఉండేదే కదా, అది తప్పు కాదు. అందరికీ అది వీలు కాదు కలియుగంలో అవన్నీ చేయడానికి. మరి హరినామాలు శతకోటి ఉన్నాయి, ఏది జపించాలా అంటే అప్పుడు ఈ మహామంత్రాన్ని ఇస్తూ ఉన్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది షౌడచకనాంనాం కలికల్ముషనాశనం నాతరో పరతరోపాయత్ సర్వ వేదేషు దుష్యతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కల్ముషనాశనం, కలికాలం ఉండే కల్ముషాలన్నీ కూడా నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయత్ సర్వ వేదేషు దుష్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసినా ఇంతకు మించిన తరుణోపాయం లేదు. ఈ నామం ఎప్పుడైతే మనం జపిస్తామో భగవత్ తత్వం వంటబడుతుంది మనకు. కల్ముషాలు పోవాలి హృదయంలో. బుద్ధ భగవానుడు భిక్షాటనకు వస్తూ ఉంటే ఒక రాజు అనుకున్నాడంట, బుద్ధుల వారి దగ్గర నుంచి జ్ఞానోపదేశం పొందాలా అని చెప్పి విలువైన వంటకాలన్నీ కూడా బంగారు పళ్ళెంలో పెట్టుకొని బుద్ధుడికి భిక్షగా అది ఇవ్వాలని చెప్పి వస్తున్నాడంట. బుద్ధ భగవానుడు గమనించాడు, ఇది ఇన్ని విలువైనటువంటి వంటకాలు నాకు తీసుకొస్తున్నాడంటే నా దగ్గర నుంచి విలువైంది ఏదో కోరాలని చెప్పి అనుకుంటున్నాడు. ఆ భిక్ష పాత్రలో ఏం చేశాడంటే అక్కడ కొంచెం బురద ఉంటే ఆ బురద తీసి పూసేశాడు. ఆ బురద ఉన్నటువంటి భిక్ష పాత్రని భిక్షాం దేహి అని ఇటు పెట్టాడు. ఆ రాజు అది గమనించేమన్నాడు అంటే, ఈ పాత్రలో మట్టి ఉంది, దాన్ని శుభ్రం చేయండి, శుభ్రంగా చేయకపోతే నేను వేసే పదార్థాలు కలుషితం అయిపోతాయి అన్నాడు. అప్పుడు బుద్ధుడు అన్నాడు, నా నుంచి నువ్వు గొప్ప జ్ఞానాన్ని కోరుకుంటున్నావు, నీ బుర్రలో కూడా చాలా మాలిన్యం ఉంది, సాధన ద్వారా దాన్ని ప్రక్షాళన చేయి, అప్పుడు నేను జ్ఞానం ఇస్తే అది పవిత్రంగా ఉంటుంది ఆ జ్ఞానం అన్నాడు. సో భగవత్ తత్వం మనకు వంట పట్టాలా అంటే లోపల ఉన్నటువంటి కాలుష్యం తొలగాల, లోపల ఉన్న కాలుష్యం తొలగాల. భగవంతుడు భక్తుల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. చైతన్య మహాప్రభు ఒకసారి శ్రీరంగానికి వెళ్తే ఒక భక్తుడు భగవద్గీత తల క్రిందలుగా పెట్టుకొని అశ్రుదారులు కారుస్తూ ఉన్నాడు. అక్కడున్న పండితులందరూ కూడా చూసి హేళన చేస్తున్నారు, వీడికి భగవద్గీత పట్టుకోవడమే చేత కాదు, ఏదో అర్థమైనట్టు కళ్ళలో నీళ్లు పెట్టుకుంటున్నాడే. చైతన్య మహాప్రభు అది గమనించారు. ఆ భక్తుడి దగ్గరికి వెళ్ళి, నాయనా నీ ప్రయత్నం ఏంటి అన్నాడు. గురువుగారు భగవద్గీత చదవమన్నారు, అయితే నాకు చదువు రాదు. మరి చదువు రానప్పుడు భగవద్గీత చేతిలో పెట్టుకుని ఎందుకయ్యా అశ్రునయనాలు కారుస్తూ ఉన్నా అన్నాడు. అప్పుడు ఆ భక్తుడు చెప్పాడు, భగవద్గీత చదవడం రాకపోయినా భగవద్గీత చేతిలోకి తీసుకున్న తక్షణమే ఒక సత్యం నాకు అర్థమవుతుంది. ఏంటది అన్నాడు. మీకు తెలియదేముంది స్వామి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ భగవంతుడు తన భక్తులను సంతృప్తిపరచడానికి
అతి నీచమైన స్థానం ఏదైనా స్వీకరిస్తాడు. అర్జునుడికి రథసారథ్యం వహించమంటే రథంలో కూర్చున్న వ్యక్తి యొక్క పాదాల దగ్గర కూర్చుని రథాన్ని నడిపించాలా? భగవంతుడు తన భక్తుల్ని సంతృప్తిపరచడానికి ఏ స్థాయికి దిగజారడానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఆయన మహోన్నత హృదయాన్ని అర్థం చేసుకుని అశ్రుదారులు కారుస్తూ ఉన్నానన్నాడు. చైతన్య మహాప్రభు చెప్పారు, భగవద్గీత అంతా చదివితే ఏదైతే అర్థం చేసుకోవాలో చదవకుండానే అర్థం చేసుకున్నావు, నీ జన్మ తరించిందని చెప్పి కమలహస్తాలతో ఆశీర్వదించాడు. ఇక్కడ పాండిత్యం కాదు, కావాల్సింది భావన. భగవంతుడు చూసేదేంటి? భావోగ్రాహి జనార్దన, నీ భావన ఏంటనేది చూస్తాడనమాట. పాండిత్యంతో భగవంతుడిని అర్థం చేసుకోలేం. బృందావనంలో అగాసురుణ్ణి వధించిన తర్వాత ముల్లోకాల్లో చర్చ జరుగుతూ ఉందంట. సామాన్యమైన గోపబాలుడు, పెద్ద రాక్షసుడు అగాసురుడు 12 యోజనాల విస్తీర్ణంలో ఉన్నటువంటి పాము రూపంలో ఉన్నటువంటి ఆ రాక్షసుణ్ణి వధించాడు అని చెప్పి అందరూ దేవతలు కూడా చూడ్డానికి వెళ్తూ ఉంటే బ్రహ్మ కూడా వచ్చాడంట. బ్రహ్మ వచ్చేసరికి కృష్ణుడు ఏం చేస్తున్నాడు? యమునా తీరంలో కూర్చొని గోపబాలురు పరివృష్టులై ఉంటే ఆ గోపబాలురు తెచ్చినటువంటి సద్దులు తింటున్నాడంట కృష్ణుడు. అంటే సద్యన్నం తింటున్నాడు. బ్రహ్మ సమితిలో బ్రహ్మ ఏం చెప్తున్నాడు? లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం, 1000 కోటి లక్ష్ములు స్వామిని సేవిస్తూ ఉంటారు. అటువంటి నా దేవదేవుడు ఈ సామాన్యమైన గోపబాలుల మధ్యలో కూర్చొని సద్దులు తింటున్నాడంటే ఈయన నా దేవదేవుడు కాదు. 1000 కోటి లక్ష్ములు సేవించేటువంటి నా స్వామి ఈ సామాన్యమైన గోపబాలుల మధ్యలో కూర్చొని సద్దులు తింటున్నాడంటే ఈయన నా దేవుడు కాదు, నా దేవుడు కాదు అని కృష్ణుడిని పరీక్షించడానికి ఏం చేశాడు? గోవులు మేస్తూ మేస్తూ కొంచెం దూరం వెళ్ళాయి, గోవులను అపహరించేశాడు. కృష్ణుడిని గమనించి నేను గోవుల్ని చూసుకొని వస్తాను, మీరు భోంచేస్తూ ఉండండి అని చెప్పి గోపబాలులతో చెప్పి గోవులు వెనకాల వెళ్ళాడు. బ్రహ్మ ఏం చేశాడు? గోపబాలుని కూడా అపహరించేశాడు, గోపబాలుని కూడా అపహరించేశాడు. ఈ అపహరణ వెనహాల ఉన్నటువంటి రహస్యం ఏంటి అంటే, రోజు కృష్ణుడు గోవుల్ని మేపుకొని వస్తూ ఉంటే ఆ బృందావనంలో ఉన్నటువంటి గోపికలు అనుకున్నారంట, అరే ఆ యశోదమ్మేనా అంత అదృష్టం చేసుకుంది, ఈ కృష్ణయ్య మన కుమారుడిగా ఎందుకు పుట్టలేదే అని విలపిస్తూ ఉన్నారంట ఈ గోపికలు. గోధూళి రేగుతూ ఉంటే మేఘాలను ఛేదించుకుంటూ పూర్ణచంద్రుడు ఏ రకంగా వస్తాడో ఆ రకంగా మురళిని వాయించుకుంటూ కృష్ణుడు వస్తూ ఉంటే రోజు వీధి గుమ్మంలో నిలబడుకొని ఆ దివ్యమంగళమైనటువంటి రూపాన్ని చూడ్డానికి ఆ గోపికలందరూ కూడా తప్పించేవారంట. ఆ సాయం సంధ్యవేళ ఆ గోధూళి మధ్యలో నుంచి ఆ కృష్ణ రూపాన్ని వాళ్ళ బిడ్డలు వచ్చి అమ్మా అంటూ ఆలింగనం చేసుకుంటే ఉండండి రా పక్కకు నెట్టేసి ఆ కృష్ణుడు నట్టు చూస్తూ ఉండేవాళ్ళు. లోపల అనుకునేవాళ్ళు, యశోదమ్మనా అదృష్టం చేసుకుంది, మాకు ఆ అదృష్టం లేదా? కృష్ణుడు ఎంత కరుణామూర్తి అయ్యా అంటే పూతన విషముతో కూడినటువంటి పాలను కృష్ణుడికి ఇచ్చి సంహరించాలని వచ్చిందంటండి. కానీ ఒక తల్లి ఒక బిడ్డకు పాలనివ్వాలన్నటువంటి వాత్సల్య భావనలో పూతన వచ్చింది కదా అని చెప్పి భగవంతుడు ఆమెను సంహరించి వైకుంఠంలో తల్లి స్థానాన్ని ఇచ్చాడంట పూతనకు. భగవంతుని యొక్క కరుణ అంత ఉన్నతమైనటువంటిది. మాతృభావనలో వచ్చి నాకు పాలిచ్చింది కదా అని చెప్పి ఆధ్యాత్మిక జగత్తులో పూతనకు తల్లి స్థానాన్ని ఇచ్చాడంట భగవంతుడు. భగవంతుని యొక్క కరుణ అంత గొప్పది, అంత గొప్పది. సరే, ఈ యొక్క గోపికల యొక్క కోరికను కూడా తీర్చడానికి కృష్ణుడు ఏం చేశాడు? గోపబాలుని అపహరించుకుని వెళ్ళిపోయినటువంటి బ్రహ్మ కృష్ణుడు ఆ అందరు గోపబాలురు యొక్క రూపాన్ని తనే స్వీకరించాడు. అందరు గోపబాలురుగా మారాడు ఆయన. ఈరోజు ఏం జరుగుతూ ఉంది? కృష్ణుణ్ణి చూసినటువంటి సమానమైనటువంటి ఆనందం తమ పుత్రుల్ని చూస్తే కలుగుతూ ఉంది. ఆ పుత్రుల రూపంలో ఉన్నటువంటి కృష్ణుడు వచ్చి ఆ గోపికలను గట్టిగా ఆలింగనం చేసుకుంటే పాలిండ్లు పొంగి వాత్సల్య భావనతోటి పాలు దారలుగా వాళ్ళ యొక్క వక్షోజాల నుంచి కారిపోతూ ఉన్నాయంట ఆ గోపికలకి. గోవు దూడలుగా కూడా కృష్ణుడే మారిపోయాడు. ఆ గోవు దూడల రూపాల్లో కూడా వచ్చాడు కృష్ణుడు. వచ్చి ఆ గోవులకు కూడా ఆ మాతృభావన వాత్సల్య భావన ఆనందాన్ని ఇస్తూ ఉన్నాడు. బ్రహ్మే భగవంతుని యొక్క ఉన్నత భావాన్ని అర్థం చేసుకోలేకపోయాడు.
ఇంకా మనం అర్థం చేసుకోవాలంటే ఎక్కడ కుదురుతుంది? భగవంతుడు దుర్వాసముని సుదర్శన చక్రం తరుముతూ ఉంటే అంబరీషునికి అపరాధం చేసి ఆయన ముల్లోకాలు వెళ్ళాడు. చివరికి అందరూ చెప్పారు, సుదర్శనకి ధీటుగా నిలబడడానికి మాకెవ్వరికీ శక్తి లేదు, వైకుంఠానికి వెళ్ళి భగవంతునికి శరణాగతి పొందమన్నాడు. విష్ణువు దగ్గరికి వెళ్ళి పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం నన్ను రక్షించండి అన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి ఏం చెప్తున్నాడు? హే దుర్వాస, సృష్టి అంతా నా ఆధీనంలో ఉంది, నేను ఎవరి ఆధీనంలో ఉన్నానో ఎవరికీ తెలియదు, నాకు స్వతంత్రత లేదు, నేను ఎవరి ఆధీనంలో ఉన్నాను? భక్త పరాధీన, భక్తుల యొక్క ఆధీనంలో నేనున్నాను అన్నాడు. నా భక్తునికి నువ్వు అపరాధం చేశావు, ఆయన నిన్ను క్షమిస్తే నువ్వు ఉద్ధరింపబడతావు, నేనేం చేయలేను, ఆయన దగ్గరికి వెళ్ళు, అంబరీషుడి దగ్గరికి వెళ్ళు. సో అందువల్ల భగవత్ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలా అంటే మనలో ఉన్నటువంటి అహంకారం తొలగాల. అహంకారాన్ని తొలగించుకునేదానికి కలియుగంలో పరమౌషధం నామ సంకీర్తన. ఆ నామాన్ని మనం ఎప్పుడైతే జపిస్తామో మనలో ఉన్నటువంటి అనర్థాలన్నీ కూడా తొలగిపోతాయి. ఒకసారి ఒక రాజు మంత్రికి చెప్పాడంట, సంపూర్ణమైన వైరాగ్యమూర్తిని ఒకరిని వెతికి పట్టుకొని వస్తే నా అర్ధరాజ్యం ఇచ్చేస్తానన్నాడు. ఎక్కడికి వెళ్ళి చూసినా కానీ ఎవడూ సంపూర్ణ వైరాగ్యమూర్తి కనిపించట్లేదు. చివరికి ఒక వ్యక్తిని పట్టుకొని, వైరాగ్యమూర్తిలాగా నువ్వు నటించు, ప్రతిసారి నటించేటప్పుడు నువ్వు నిజంగా వైరాగ్యమూర్తి అని నమ్మాలా అంటే భగవంతుడిని నామం శృతించు, నువ్వు ఏం కోరుకుంటే అది ఇస్తానని చెప్పి మంత్రి చెప్పాడంట. వీడు ఎట్టాకు తినడానికి తిండి లేదు, కట్టుకునేదానికి బట్ట లేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఇవన్నీ ఏర్పాట్లు చేస్తానంటున్నారు కదా, సరే నటిస్తామని చెప్పి బయలుదేరాడు. రాజు దగ్గరికి తీసుకెళ్ళి నిలబెట్టి, ఎంతకన్నా వైరాగ్యమూర్తి ఎక్కడ దొరకలేదు, వీడే వైరాగ్యమూర్తి అన్నాడు. రాజు అన్నాడు, వీడికి ఉండడానికి అంతఃపురం ఇవ్వండి. వీడేమంటున్నాడు తెలుసా? కృష్ణ రామ గోవింద, అంతఃపురాలు ఈ భోగాలు ఇవన్నీ నాకు దేనికండి, చిన్న పర్ణ కుటీరం ఉంటే చాలు అన్నాడు. ఎప్పుడు రాజు వీడికి ఆశ చూపించినా వీడు వైరాగ్యమూర్తిలాగా నటిస్తున్నాడు. వీడికి అంతిమ పరీక్ష పెట్టాలని చెప్పి తన అందమైన కుమార్తెను పిలిచాడు. పిలిచి, నా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. వీడు కృష్ణ రామ గోవింద, నాకు దేనికండి వివాహం ఇవ్వని అన్నాడు. ఇంత అందమైన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానంటే వీడు వైరాగ్యమూర్తిలాగా నటిస్తున్నాడు అంటే ఇంకా వీడు నిజంగానే వైరాగ్యమూర్తి, నా ఒప్పందం ప్రకారం వీరికి అర్ధరాజ్యం ఇచ్చేయాలా అని చెప్పి మంత్రిని పిలిచాడు. మంత్రి, నా ఒప్పందం ప్రకారం వీడికి అర్ధరాజ్యం ఇచ్చేస్తాను, వీడు నిజంగానే వైరాగ్యమూర్తి అన్నాడు. వీడేమంటున్నాడు? కృష్ణ రామ గోవింద, నాకు దేనికండి అర్ధరాజ్యం అన్నాడు. అప్పుడు రాజు అంటున్నాడు, ఇంత వైరాగ్యమూర్తిని చూసిన తర్వాత మిగిలిన అర్ధరాజ్యం కూడా నాకు అవసరం లేదు, పూర్తి రాజ్యం వీడికి ఇచ్చేస్తానన్నాడు. మంత్రి అనుకున్నాడు, నాకన్నా తెలివిగల్లోడు, రాజ్యం కొట్టేయడానికి ఏం బాగా నటిస్తున్నాడు. కానీ వీడేమో కృష్ణ రామ గోవింద, ఈ రాజ్యాలు రాజ్యభారాలు ఇవన్నీ నాకు దేనికండి అన్నాడు. మంత్రికి ఏం అర్థం కాలేదు, మెడబట్టుకుని పక్కకు లాగాడు. నటించమంటే జీవిస్తున్నావు ఏంట్రా అన్నాడు. అప్పుడు ఈ వ్యక్తి అన్నాడు, అయ్యా, నటించమని చెప్తూ ఒక సలహా ఇచ్చారు, ప్రతిసారి నటించేటప్పుడు ఆ భగవత్ నామాన్ని జపించమన్నారు. ఆ భగవత్ నామం చేయడం వల్ల నిజంగానే నాలో వైరాగ్యం మూర్తిభవించింది. నా శేష జీవితాన్ని భగవత్ నామ స్మరణలో గడిపేస్తాను, ఈ రాజ్యాలు రాజ్యభారాలు నాకేమొద్దు, మహాప్రభు వదిలిపెట్టండి నన్ను. ప్రభుపాదుల వారు ఈ నామం వల్లే ప్రపంచం అంతా పరివర్తన తీసుకొని వచ్చారు. ఒకసారి శ్రీరంగం దగ్గర శ్రీపాద రామానుజాచార్యుల వారు వేల మంది శిష్యులతో కృష్ణ మందిరంలో దర్శనానికి వెళ్తే కృష్ణుడు గర్భగుడిలో నుంచి పరిగెట్టుకుంటూ బయటకు వచ్చి, హే రామానుజ, భగవద్గీత చెప్పానయ్యా, ఇంతమంది భక్తులు కాలేదు, దశావతారాలు ఎత్తాను, ఇంతమంది భక్తులు కాలేదు, నువ్వు ఎట్లయ్యా వీళ్ళందరినీ భక్తులు చేసేస్తున్నావు అన్నాడు. అప్పుడు రామాంజలి వారు చమత్కారంగా, స్వామి, ఒక గురువు గారిని ప్రశ్నించే పద్ధతి ఇదేనా అన్న. ఆ తప్పైపోయింది ఉండు అని చెప్పి పరిగెట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయి ఒక సింహాసనం ఏర్పాటు చేసి కూర్చోబెట్టి, ఇప్పుడు అడగచ్చా అన్నాడు. ఇప్పుడు అడగండి అన్నాడు. ఎట్లయ్యా వీళ్ళందరినీ భక్తులు చేస్తున్నాను, కొంచెం దగ్గరికి రండి స్వామి అన్నాడు. దగ్గరికి వస్తే చెవులో ఓం నమో నారాయణాయ నమః, ఇది నా నామం అన్నాడు. మీ నామం శక్తి మీకు కూడా తెలియదు స్వామి, ఈ నామం చెప్పే వీళ్ళందరినీ భక్తులు చేస్తా ఉన్నాను అన్నాడు. మీ నామం శక్తి మీకు కూడా తెలియదు, ఈ నామం చెప్పే వీళ్ళందరినీ భక్తులు చేస్తూ ఉన్నాను. శ్రీపాద రామానుజుల వారు నారాయణ మంత్రం చెప్పి భరతవర్షంలో ఉండే వాళ్ళందరినీ భక్తులు చేస్తే, హరే కృష్ణ మంత్రం చెప్పి స్వామి ప్రభుపాదుల వారు విశ్వవ్యాప్తంగా ఉండే వ్యక్తులందరినీ కూడా భగవద్భక్తులుగా మార్చారు ఆయన.
ఆ? విశ్వవ్యాప్తంగా ఉండే వ్యక్తులందరినీ కూడా భక్తులుగా మార్చారు. నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తిర్ తత్ర పిత నియమిత స్మరణేన కాల. చైతన్య మహాప్రభు చెప్తున్నారు, నామంలో బహువిధములైన సర్వశక్తులు ఉన్నాయి కలియుగంలో. తత్ర పిత నియమిత, అది కులము మతము ఏం లేదు, స్త్రీయా పురుషుడా లేదు, సమయం లేదు. ఎప్పుడు నామం చేసినా కానీ వాడు పరివర్తన చెంది పవిత్రుడై మోక్షాన్ని పొందేదానికి అర్హతను సంపాదిస్తాడు. సో అందువల్ల మీరెంత నామం చేస్తారో, ఎంత ఇతరుల చేత నామం చేపిస్తారో, ఇదే మన యొక్క ఆస్తి. చెడని పదార్థము హరిసేవ. బ్యాంక్ బ్యాలెన్స్లు, ఆస్తులు, అంతస్తులు, పరివారం లాస్ట్లో అన్నీ వదిలిపెట్టిపోవాలా. మనతో వచ్చేటువంటిది ఇదొక్కటే. అందువల్ల మీరు నామం ఎక్కువ చేయండి. ఒక చిన్నది లాస్ట్లో చెప్పి ముగిచ్చేస్తాను ఈరోజు ప్రవచనం. నేను ఒకసారి ఒకరోజు ఉపన్యాసం ఇచ్చే వ్యక్తి, ఒక బస్ డ్రైవరు, ఇద్దరు మరణించారంట. ఇద్దరిని యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్లారు. యమధర్మరాజు అన్నాడు, రోజు ఉపన్యాసం ఇచ్చే వ్యక్తి నరకానికి వెళ్తాడు, బస్సు డ్రైవర్ వైకుంఠానికి వెళ్తాడు అన్నాడంట. ఈ ఉపన్యాసం ఇచ్చే వ్యక్తికి చాలా కోపం వచ్చింది. నేను రోజు ఉపన్యాసం ఇస్తాను, నేను నరకానికి వెళ్ళడం ఏంటి, వీడు ఆఫ్టర్ ఆల్ బస్ డ్రైవరు, వీడు వైకుంఠానికి వెళ్ళడం ఏంటి అన్నాడు. యమధర్మరాజు చెప్పాడంట, రోజు ఉపన్యాసం ఇచ్చేవాడివి నువ్వు, భగవంతుని గురించి ఒక్క ముక్క కూడా చెప్పేవాడివి కాదు. నేను ఇంద్రుడిని చంద్రుడిని అని నీ గొప్పలు చెప్పుకునేవాడివి. కానీ ఈ బస్సు డ్రైవరు చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేసేవాడు, స్పీడ్గా, టర్నింగుల్లో కూడా స్పీడ్ తగ్గేవాడు కాదు. ప్రయాణికులందరూ భయంతో కృష్ణ రామ గోవింద అనుకున్నారు. కొన్ని వేల మంది ప్రయాణికుల చేత నామం చేయించాడు వీడు, అందుకని వీడు వైకుంఠానికి వెళ్తున్నాడు. మీరెంత నామం, మంత్ర అంటే మెకానిజం అర్థం చేసుకోండి. మన్ అంటే మనసు, త్రా అంటే మనసులోని కల్ముషాలను తొలగించేటువంటిది. ఈరోజు మనిషికి మనశ్శాంతిగా నిద్ర కూడా పోవట్లేదు. ఎందువల్లంటే ఎన్నో బాధలు లోపల. సో రకరకాలవి చూస్తున్నాం, రకరకాల వింటున్నాం, అవి మనసులో పోయి కూర్చుంటున్నాయి, నిన్ను కలత పెడుతూ ఉన్నాయి. బట్టలు మాసిపోతే ఏం చేస్తాం? ఉతుక్కుంటాం. ఉతుక్కోకపోతే దుర్గంధం కొడుతుంది. ఈ మనసు కూడా రోజు మాసిపోతుంది, రకరకాల వెళ్ళి స్టోర్ అవుతూ ఉన్నాయి. ఏ రోజు చెత్తను ఆ రోజు కడుక్కునే విధానమే మంత్ర జపం అన్నారు. మన్ అంటే మనసు, త్రా అంటే మనసులోని కల్ముషాలను తొలగించుకునేటువంటిది. సో అందువల్ల ప్రతినిత్యం ఈ యొక్క మహామంత్రాన్ని మీరు జపించండి. ఆ మహామంత్రాన్ని జపించడం ద్వారా మనలో ఉన్న బలహీనతలు, ఇందాక ఆ వైరాగ్యం ఉన్న వ్యక్తి, రాజ్యం మీద కాంక్ష కూడా పోయింది భగవత్నామం. సో మనలో ఉన్న అనర్థాలన్నీ పోతాయి. అట్టని చెప్పి భక్తిలోకి వస్తే నాకుండేవేమన్నా పోతాయేమో, దుఃఖాలు పోతాయి. మీరేదైతే పొందాలనుకుంటారో వాటిని భగవంతుడు ఏమీ దూరం చేయడు. ఆ సంశయం ఏం పెట్టుకోవద్దు. సో అందువల్ల ఆయన మీద సంపూర్ణమైన విశ్వాసంతో ఆ భగవంతునికి శరణాగతి పొంది ఆయన నామం చేస్తూ ఆయన యొక్క లీలల్లో నిమగ్నం కావడానికి ప్రయత్నం చేయండి. నేను యాక్చువల్గా పుట్టుకతోటి ఒక వైష్ణవ సాంప్రదాయం నుంచి వచ్చానన్నమాట, రామానుజ సంప్రదాయం నుంచి. ఈ చైతన్య మహాప్రభు యొక్క టీచింగ్స్, శ్రీల ప్రభుపాదుల వారి టీచింగ్స్ ఎప్పుడైతే తెలుసుకున్నానో ఈ యొక్క సాంప్రదాయంలోకి నా జీవితాన్ని చేసుకున్నాను. చిన్నప్పటి నుంచి భాగవతం, భగవద్గీత, పెద్దల దగ్గర నుంచి ఇవన్నీ కూడా వచ్చాయి. అయితే చిన్నప్పటి నుంచి గమనించేవాడిని, ఉపన్యాసాలకి వాటికి వెళ్ళేటప్పుడు ఏం జరిగేది అంటే, ఉపన్యసించే వాళ్ళు అప్పట్లో సంస్కృతం వీటన్నిటిలో చాలా ప్రావీణ్యత, శ్లోకాలు వీటన్నిటిని ఏకదాటిగా చెప్తూ వ్యక్తులు దాన్ని ఎంత తీసుకుంటున్నారు అనేటువంటిది ఆలోచించేవాళ్ళు కాదు. వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. ఉపన్యాసం మొదలైన 5 నిమిషాల తర్వాత అందరూ నగిని డ్యాన్స్ ఉండేదన్నమాట. ఒక్కోసారి తలలు కొట్టేసుకునేవాళ్ళు తూగేసి. తర్వాత నేను ఆధ్యాత్మిక చింతనలోకి వచ్చిన తర్వాత మా గురువు గారు పూజ్యశ్రీ జయపతాక స్వామి మహారాజుల వారు, ఆయన ఉపన్యాసాలు ఇచ్చేది గమనించాను. ఆయన ఏంటి అంటే, ఈ యొక్క కథల రూపంలో, వీటి రూపంలో ఆ వ్యక్తుల యొక్క చైతన్యం, అటెన్షన్లు అటు పెట్టేవారు అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో అటు ఇటు వెళ్ళిపోకుండా చాలా వాళ్ళని ఏకాగ్రతతో ఉంచేటట్టు
ఆ యొక్క కథల రూపంలో సందేశాన్ని వాళ్ళ బుర్రలోకి, ఈ కథలన్నిట్లో వచ్చేది ఉపనిషత్తులు, వేదాలు, తర్వాత భగవద్గీత, భాగవతం యొక్క సారాంశమే. వాటిని ఏం చేస్తున్నాము అంటే శ్లోకాలు వీటన్నిటి రూపంలో చెప్తే నిద్రపోతారని చెప్పి ఈ కథల రూపంలో ఆ సందేశాన్ని వాళ్ళ బుర్రల్లోకి పంపిస్తూ ఉన్నాం. అంతకుమించి ఇంకేం లేదు. సో అన్యదా భావించద్దు. ప్రభుజీ సంస్కృత శ్లోకాలు వందల్లో చెప్పట్లేదు, వేలల్లో చెప్పట్లేదు అని చెప్పి. పర్పస్ ఏంటి అంటే సందేశం వెళ్ళి ఆ భగవత్ శరణాగతి పొంది ఆ భగవంతుణ్ణి సేవించుకునేటువంటి చైతన్యానికి రావాల. అది ఇంపార్టెంట్. ప్రభుపాదుల వారు ఎంతోమంది ప్రపంచమంతా సంచరించారు, వెళ్ళారు, వచ్చారు. కానీ ప్రభుపాదుల వారు వెళ్ళి వాళ్ళందరినీ భక్తులుగా మార్చారు. ఆయన ఈ సందేశాన్ని వాళ్ళ బుర్రల్లోకి పంపించగలగడం వల్ల. సో మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే వ్యక్తిలో పరివర్తన, మార్పు. ఈ సందేశం హృదయాల్లోకి వెళ్ళాలా, వాళ్ళ చైతన్యంలో మార్పు రావాలి. ప్రభుపాదుల వారు పదే పదే స్ట్రెస్ చేసేవాళ్ళు. ఏమని అంటే మనిషి నడవడికలో మార్పు రానంత వరకు సమాజంలో ఏ రకమైన మార్పు రాదు. ఎందుకంటే సమాజం వ్యక్తుల యొక్క సమూహం. ఆ వ్యక్తిలో మార్పు వస్తేనే సమాజంలో మార్పు వస్తుంది. సమాజంలో మార్పు రావాలంటే సందేశం వాళ్ళకి అర్థం అవ్వాలి. అర్థం కాకపోతే మార్పు రాదు. సో ఇది ఆ ప్రయత్నం. మీరందరూ స్వాగతిస్తారని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. హరే కృష్ణ.